చరాచరోపజీవ్యం కరుణాసురైకటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకరదేశికమే శరణం. శ్రీశంకరార్యపదమాస్థితమిద్ధదీప్తిం శ్రీకామకోటిపదదేశికమాప్తబంధుం శ్రీచంద్రశేఖరముదారగుణం వరేణ్యం శ్రీచంద్రశేఖరముదారగుణం వరేణ్యం శ్రీచంద్రశేఖరముదారగుణం వరేణ్యం కాంచీయతీంద్రగురురాజమహం ప్రపజ్యే కాంచీయతీంద్రగురురాజమహం ప్రపజ్యే కాంచీయతీంద్రగురురాజమహం ప్రపజ్యే. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. దక్షిణామూర్తి స్వరూపులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ నిన్నటి రోజున మనం ప్రారంభించుకున్న మహాస్వామి వారి వైభవం, అందులో స్వామివారి యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పుకుంటూ అవతార పురుషులు అని ఎవరిని అనాలి అని మనం ప్రస్తావన చేసుకోవడం జరిగింది.
అవతార పురుష లక్షణం శాస్త్ర ప్రకారంగా ఆ ప్రమాణంతో తీసుకుని వీరిని అవతార పురుషుని నిర్ణయించాలి. మహిమలు చూపించడం మాత్రమే అవతార పురుషుని యొక్క లక్షణం కాదు. వారి యొక్క అనంతమైన వ్యక్తిత్వంలో మహిమలు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. కానీ ధర్మ ప్రతిష్టాపన వారి యొక్క ప్రధానమైన లక్ష్యం. ధర్మ ప్రతిష్టాపన దేశంలో చేయడం ఒకటి. రెండవది, వారు ఉనికిచే అనేక మందిని ధర్మం వైపు ప్రచోదనము ప్రబోధము కలిగించి ఆచార రూపంలో ధర్మాన్ని ప్రతిష్ఠించడం ఒకటి. మూడవది, వారు వారి ధర్మాన్ని 100కు 100 పాళ్ళు కాపాడుకోవడం ఒకటి. ఇది ముఖ్యంగా అవతార పురుషుని యొక్క లక్షణమని వాల్మీకి రామాయణంలో రామచంద్రమూర్తి గురించి వర్ణించిన విషయం. రామచంద్రమూర్తి గురించి ఏ విధంగా అయితే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారో, అదేవిధంగా యతీశ్వరులైన జగద్గురువులు చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామివారు కూడా అటువంటి ధర్మ విగ్రహులు అనేది నిన్న మనం ప్రతిష్ఠించినటువంటి అంశం. పైగా మహిమలు కూడా ఏ విధంగా చూపిస్తున్నారు అంటే అది దైవకృపగా ప్రదర్శించడం జరుగుతున్నది. తనను ఆశ్రయించిన భక్తుల్ని దైవభక్తులుగా మార్చినటువంటి అపారమైనటువంటి ఒక ఔచిత్యంతో కూడిన కృప వారి దగ్గర ఉన్నది. అందుకే తన వద్దకు వచ్చినటువంటి ఒక పేద బ్రాహ్మణుణ్ణి కామాక్షీదేవి వద్దకు వెళ్ళి ప్రార్థన చేసిరా అని చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే గోవు చుట్టూ ప్రదక్షిణ చేసినందుకు గాను ఒక బాలుడికి పలుకులు వచ్చేటట్లు చేసినటువంటి వైభవాన్ని కూడా వర్ణించుకున్నాం. ఇక ఆయన చూపించినటువంటి ధర్మ ఉద్ధరణ కార్యక్రమం దాన్ని వాళ్ళ ప్రస్తావన చేసుకుంటున్నాం. స్వామివారు ధర్మరక్షణకు చేసినటువంటి ఉద్యమాలు ఏమిటి? ఇది ఒక చరిత్ర. స్వామివారి జీవిత చరిత్ర ఒక పెద్ద చరిత్ర. కేవలం ఆయన జీవిత చరిత్రనే కాదు, ఒక చారిత్రక అంశం. వారి యొక్క ఉనికి ఒక పెద్ద హిస్టరీ. భారతీయ సంస్కృతికి సంబంధించిన, ధర్మానికి సంబంధించిన, దేశ క్షేమానికి సంబంధించిన చరిత్రలో గురువుగారి యొక్క అవతారం ఒక సువర్ణమయమైన ఘట్టం అది. అందుకే ఆయన అవతరించిన కాలాన్ని మనం పరిశీలిస్తే స్వాతంత్రానికి పూర్వం 50 ఏళ్ళు, స్వాతంత్రం తర్వాత 50 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తిత్వం వారిది. ఆ సమయంలో స్వాతంత్ర పూర్వం ఈ దేశం ఎలాంటి దుస్థితిని అనుభవించిందో అస్వతంత్రతా స్థితిలో అది పరిశీలించారు. ఆ తర్వాత స్వాతంత్రం లభించి ఉన్న సంధికాలాన్ని పరిశీలించారు. స్వాతంత్రం వచ్చి తనదంటూ రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవడంలో భారతదేశం ఉన్న అవస్థని చాలా గమనించారు ఆయన. అంతేగాని మా పీఠం, మా జపం, మా దగ్గర వచ్చిన భక్తులకి తీర్థప్రసాదాలు ఇస్తాం అనే ధోరణి కాదు వారిది. సమగ్ర దేశంపై ఆయనకున్నటువంటి భక్తి. దేశభక్తుల్లో మనకు పూర్వీకుల్లో ఎవరు కనబడతారంటే మహానుభావులు వ్యాస భగవానుడు పెద్ద దేశభక్తుడు. ఆయన పురాణాలు పరిశీలించండి, ఈ దేశం గురించి ఎంత చెప్తాడో మహానుభావుడు. ఎక్కడికక్కడ ఈ దేశంలో ఉన్న క్షేత్రముల వైభవం ఇవన్నీ చెప్పి ఈ దేశం ఋషుల దేశం అని ప్రస్తావన చేస్తాడు వ్యాసుడు. ముఖ్యంగా దేవీ భాగవతంలో భరతవర్షంలో ఋషులు సంపాదించుకున్నారు గంగమ్మని, భరతవర్షంలో ఋషులు సంపాదించుకున్నారు తులసీదేవిని అని మాటిమాటికి భరతవర్షే పుణ్యే భారతే అని మాటిమాటికి భారతదేశం గురించి చెప్తాడు. భాగవతంలో అయితే దేవతలందరూ కూడా ఈ భారతదేశంలో పుట్టడం భాగ్యం అనుకుంటారు అని ఒక శ్లోకాలు ఉన్నాయి. అది నిజంగా దేవతలు అనుకున్నారా అని మనలాంటి వాళ్ళని ప్రశ్నించాం. కానీ దేవతలు అనుకున్న ఆ మాటల్ని వ్యాసుడు మనకు అందించాడు కనుక వ్యాసుడు గొప్ప దేశభక్తుడు. మళ్ళీ తర్వాత వ్యాస హృదయాన్ని ప్రతిష్ఠించిన శంకర భగవత్పాదులు వారు పెద్ద దేశభక్తులు. లేకపోతే తన అద్వైత సిద్ధాంతాన్ని అహం బ్రహ్మాస్మి బోధిస్తూ కూర్చోకుండా ఆయన మొత్తం ఆసేతు సీతాచలం ముమ్మార్లు యోగశక్తితో పర్యటించి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఎలా ప్రతిష్ఠించారు ఆయన. ఒకవైపు ధర్మబోధతోనూ ఇంకోవైపు తన పాదస్పర్శతోనూ ఈ దేశాన్ని పవిత్రం చేసి శక్తివంతం చేశాడు. ఆయనే లేకపోయింటే ఈ సమైక్యత, ఈ సమన్వయం సాధింపబడేది కాదు. ఆ తర్వాత మనం చెప్పుకున్న విద్యారణ్యులు వారు, ఆయన మళ్ళీ అపారమైన దేశభక్తులు. అందుకే విద్యానగర సామ్రాజ్య స్థాపన చేసినటువంటి వారి మహానుభావులు. కనుకనే యోగులు, ఋషులు దేశభక్తులై ఈ దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. ఒక యోధులు సైనిక వ్యవస్థ కంటే మహాత్ముల యొక్క తపస్సు ఈ దేశాన్ని కాపాడుతున్నది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఆ కోవలో మనం చూస్తే ఇంతవరకు మనం చెప్పుకున్న వాళ్ళందరూ ఋషులు, యతీంద్రులే. పరిశీలించండి, వ్యాసుడు, శంకరులు, విద్యారణ్యులు వారు. అదేవిధంగా మనకి ఈ విద్యారణ్యులు తదనంతరం వచ్చిన కాలంలో, దానికి సమీప కాలంలో ఛత్రపతి శివాజీని తీర్చిదిద్ది ధర్మరక్షణ కోసం ఉద్యమింపజేసిన సమర్థ రామదాసు కూడా యతీశ్వరుడే, మహానుభావుడు. ఇలాంటి స్వాములందరే నిజానికి దేశం కోసం వాళ్ళ తపస్సులు ధారపోశారు. మనం ఇంకా అయోమయావస్థలో మనము ఉన్నాం. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన సమయంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివి అంటే, మొట్టమొదటి స్వాతంత్రోద్యమాలు స్వామి వివేకానంద స్ఫూర్తితో ఉద్భవించినప్పుడు సనాతన ధర్మంతో కూడిన అచ్చమైన భారతదేశాన్ని రక్షించుకోవాలనే తపనే ఆనాడు మహాత్ములది.
కానీ తర్వాత స్వాతంత్రోద్యమం ధర్మమయమైన దేశాన్ని సాధించడం అనేటువంటి మూర్తిని విడిచిపెట్టి మరొక రూపం తీసుకుంది. అది కేవలం రాజకీయ ఉద్యమంగా మారిపోయింది. ఈ రాజకీయోద్యమం ఇలాగే కొనసాగి కానీ మనకు స్వాతంత్రం సిద్ధిస్తే మన ధర్మం ఏమవుతుంది అని ఆలోచించిన వాళ్ళు ఈ స్వాతంత్ర సమయానికి కొద్దిమందే ఉన్నారు. గట్టి సంఖ్యలో చెప్పుకోలేం. అందులో యతీశ్వరులు, మహాత్ములు, మా పీఠాలు ఏమవుతాయని బాధపడే వాళ్ళే చాలామంది ఉన్నారు. కానీ ఈ సనాతన ధర్మం ఏమవుతుంది స్వాతంత్రం సిద్ధిస్తే, ఎటువంటి రాజ్యాంగం తయారవుతుంది? ఎందుకంటే రాజకీయపరమైనటువంటి వాతావరణమే తప్ప ధార్మికమైన వాతావరణం లేదు. అలాంటి స్థితిలో ఈ దేశంలో ఈ సనాతన హైందవ ధర్మం రక్షింపబడాలని తపన పడినటువంటి ఏకైక ఆచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. అయ్యా నిన్న కొంచెం హాయిగా ఉంది, ఒక్కొక్కను ఆయన అనుగ్రహించిన కథ చెప్పారు, దండం పెట్టిన వెంటనే పెళ్ళైపోయిన సంకటం చెప్పారు. ఇలాంటివి చెప్తే బాగుంటాయి. కానీ ఈ ధర్మరక్షణగా వారు చేసినవి అసలు ఇవే తెలుసుకోవాలండి. ఇది చాలా స్ఫూర్తి. అసలు దేశభక్తి లేని వాడికి దైవభక్తి లేనట్టే లెక్క. ఒకవేళ దైవభక్తి ఏదైనా ఉంటే వాడిల్లు వాడు కుటుంబం క్షేమంగా ఉండడం కోసం చూసిన భక్తే తప్ప ఇంక ఏది లాభం లేదు దానివల్ల. అందుకు ప్రధానంగా ఈ దేశం క్షేమంగా ఉండాలి, ఈ ధర్మం క్షేమంగా ఉండాలని ముందు కోరుకోవాలి. ఎలాగైతే మన ఇంట్లో ఉన్న మనం నేను క్షేమంగా ఉండాలని ఎంత కోరుకుంటామో నా ఇల్లు క్షేమంగా ఉండాలని అంత కోరుకోవాలి. లేకపోతే మీ జపం మీరు చేస్తుంటే ఇంటి పైకప్పు ఊడి నెత్తి మీద పడితే ఎవరి రక్ష? అందుకు మన జపం మనకు సాగుతున్నా మన ఇల్లంతా బాగుండాలని ఎలా అనుకుంటామో ఈ దేశం అంతా ధర్మం అంతా బాగుండాలని అంత అనుకోవాలి. అందుకే వైయక్తిక మోక్షం కోసం సాధన చేయడం ఎంత అవసరమో సామూహికమైన దేశక్షేమం కోసం సాధన చేయడం అంత అవసరం. అందులో పీఠాధిపతి వ్యవస్థని ఆదిశంకర భగవత్పాదుల వారు ఆ కారణం చేతనే ఏర్పాటు చేశారు. 4 వైపుల నుంచి కూడాను భారతదేశాన్ని రక్షించడం కోసమే ఆయన పీఠముల్ని ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ అటువంటి శంకరులు, హృదయం తెలిసినటువంటి శంకరులు, మళ్ళీ అవతరించిన శంకరులు మాకు అనిపిస్తుంది. కేవలం 32 ఏళ్ళు ఉండి చేయాల్సిందంతా చేసిన వెళ్ళిపోయాను. కానీ కలి ముదిరిపోతుంది. 32 ఏళ్ల ఉనికి చాలదు. ఒక సంపూర్ణమైన శతవర్ష ఆయు పరిమితితో కూడిన ఉనికి కావాలి అని అనుకున్న శంకరులు మళ్ళీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిగా అవతరించారు. ఇందులో సందేహం లేదు. ఆ నడుములో మధ్యలో విద్యారణ్య స్వామిగా వచ్చి 120 ఏళ్ళు ఉండి ఆయన ఎంత పని చేశారు, ఈయన అంత పని చేశారు మళ్ళీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ విషయం చాలా అత్యంత కీలకమైన అంశం నేను చెప్తున్నది. ఎందుకంటే ఈరోజు అనేక పీఠాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. అన్ని మతముల వారు కూడా స్వతంత్రతతో ఉన్నారు. ఈ స్థితి మనకి రాజ్యాంగంలో కల్పించిన వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ఇది చాలా మందికి తెలియని అంశం, ఇది తెలుసుకోవాలి. ఈ విషయాన్ని అగ్నిహోత్రం రామానుజ తాతాచార్యుల వారు స్వయంగా పరిశీలించి ఒక వ్యాసం ద్వారా తెలియజేశారు. ఎప్పుడైతే మనకింక స్వాతంత్రం రావడానికంటూ ప్రణాళికలు జరుగుతున్నాయో, పాశ్చాత్యుల్లో కూడా ఇంకా దీనికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలి అని నిర్ణయించుకున్న సమయంలో రాజ్యాంగ నిర్మాణం కోసం ఈ దేశపు పరిస్థితులను స్టడీ చేయడానికి బ్రిటిష్ పాలకులు బ్రిటిష్ పార్లమెంటరీ రాయబార వర్గాన్ని పంపించారు. వారు ఇక్కడ పరిశీలన చేయడం మొదలుపెట్టారు. కానీ ఎప్పుడైతే ఆనాటి స్వాతంత్ర ఉద్యమకారులందరూ కూడా రాజకీయోద్యమంగా చేస్తున్నారో ఇంకా ధర్మం గురించి పట్టించుకోరేమో, వీళ్ళు చూపించినటువంటి దేశ చిత్రం బట్టి ఆఖరికి మనకి ధర్మాన్ని దెబ్బతీసే రాజ్యాంగం రావచ్చు అని ఊహించారండి ఆయన. అప్పుడు తిలక్ గారి దగ్గరికి కొంతమంది వెళ్ళారట, బాలగంగాధర్ తిలక్ గారి దగ్గరికి. ఆయన అన్నారు, హిందూ మతం సంరక్షణ గురించి మీరు మాట్లాడుతున్నారు, హిందూ మతంలో ఏకత్వం ఎక్కడుందయ్యా? తలో దారిలో పోతుంటారు, అందరినీ ఒక దగ్గరికి తీసుకురండి, అప్పుడు మాట్లాడదాం అన్నట్టు ఆయన. అప్పుడు పరమాచార్యులు గారి యొక్క ప్రేరణ చేత కొంత బృందం బయలుదేరి ఈ రాయబార వర్గానికి ముందు టెలిగ్రాములు పంపించాయి. అయ్యా, మీరు ఈ రాజ్యాంగ వ్యవస్థ గురించి పరిశీలన చేయడానికి వస్తున్నారు, అందులో ఈ దేశానికి సంబంధించిన ధర్మములన్నీ రక్షింపబడేటట్టుగా ఈ మత సంస్థలకి మతాలకి ఒక సంరక్షణ ఉండాలి, మత స్వాతంత్రం ఉండాలి ఈ దేశంలో, ఈ విధంగా రాజ్యాంగంలో ఏర్పాటు చేయాలని టెలిగ్రాములు పంపితే వాళ్ళెవరు స్పందించలేదుట. కానీ పరమాచార్యుల తపప్రభావం ఏమిటో కానీ వారు చెన్నై నగర ప్రాంతాలకు వచ్చినప్పుడు ఈ వర్గంలో అంటే దీనికోసం గురువు గారి చేత ప్రేరణ పొందిన వర్గంలో ఒకరు హిందూ పత్రికాలయంలో ఆ రాయబార వర్గం యొక్క సమావేశంలో వీళ్ళు హాజరయ్యారు. అందులో సోరెన్ సేన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, సోరెన్ సెన్, అతను బ్రిటిషర్. ఆయనతో మేము ఎన్ని టెలిగ్రాములు ఇచ్చామండి, మీరు మాట్లాడలేదేమిటి అని అడిగితే
తప్పకుండా నేను పరిశీలిస్తాను అని ఆయన దృష్టికి వెళ్ళింది. ఆ తర్వాత ఈ రాజ్యాంగ నిర్మాణ వైఖరిలో ఏర్పాడైనటువంటి సంఘంలో ప్రధానమైనటువంటి సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనేటువంటి వ్యక్తితో ఈ మతం అనేది ప్రాథమిక హక్కుగా మత స్వాతంత్రము మత సంఘాల రక్షణ అనేది కావాలి అని ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి సంబంధించిన విచారణ కూడా జరిగినది. కొంతకాలానికి మనకంటూ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇంకా రాజ్యాంగ నిర్మాణ సమయంలో గురువుగారి ప్రేరణ మీద ఈ బృందం అంబేద్కర్ని కలిశారండి. ఇది చరిత్రలో ఉన్న విషయం. అంబేద్కర్ని కలిశారు. అంబేద్కర్ అంటే మన ధర్మానికి వ్యతిరేకమని చాలామంది అనుకుంటున్న నేపథ్యంలో ఏ విధంగా ఉంటుందా పరిస్థితి అని వీళ్ళు కలిస్తే ఆయన చాలా సంతోషించి ఇది చాలా ముఖ్యమైన అంశం, మత స్వాతంత్రము మత సంస్థల రక్షణ చాలా అవసరము అని చెప్పారు. ఈ సమయంలో అనేక మంది లాయర్లను సమావేశపరిచారు పరమాచార్య. ఏ విధంగా మనం వాళ్ళకి దీన్ని స్పష్టం చేయాలి న్యాయబద్ధంగా అనేటువంటి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వారు కొన్ని తయారు చేస్తే అందులో వాక్యాలు సవరించారండి. ఇక్కడ మనం వ్యవహార దక్షత అనేది పరిశీలించాలి పరమాచార్యుల వారిది. కేవలం తన జపం తన అనుష్ఠానం మాత్రమే కాదు, ఆయన అవతరించిందే లోకరక్షణ కోసం, స్వయం తారణ కోసం కాదు. ఎందుకంటే ఆయన స్వయం తారణ కావాలా? ఆయన జన్మతః యోగి. ఆయన మరి లోకరక్షణ కోసం అవతరించిన మహానుభావుడు ఏ విధంగా వ్యవస్థ చేసాడో చూడండి. ఇలాంటి వ్యవస్థ ఆనాడు ఆదిశంకరులు చేశారు. లేకపోతే ఆయన పీఠాలు పెట్టి అంత పటిష్టపరచవలసిన అవసరం లేదు. ఏమిటి? అవైదిక మతాల యొక్క దాడికి వైదిక ధర్మం దెబ్బతిండడం చేత ఆయన ధర్మాన్ని రక్షించడం కోసం తన తపశక్తి ధారపోసి పీఠములు ఏర్పాటు చేశారు. ఆ పీఠముల్లో తనంతటి వారిని నియమించారు. ఆయన తపశక్తి ఎంత ప్రభావమో గాని అప్పటి నుంచి ఇప్పటి వరకు శంకరులే మన ధర్మాన్ని కాపాడుతున్నారండి. ఆ పరంపరలోనే వచ్చారు కదా వీరు కూడా. కనుక ఆదిశంకరులు పెద్ద రక్ష, సనాతన ధర్మానికి నిజమైన కలియుగంలో శివుడు శంకర రూపంతో వచ్చి సనాతన ధర్మాన్ని రక్షిస్తారని పురాణములు చెప్తున్న అంశం ఎంత సత్యమో ఇప్పుడు మీరు చెప్పండి. ఈ కలియుగంలో కూడా మన సనాతన ధర్మం సమైక్యంగా కాపాడబడుతోంది అంటే శంకర పీఠాల వల్లని అని నిస్సందేహంగా సగర్వంగా సంతోషంగా చెప్పవచ్చు. నేనన్నా సమైక్యంగా సమగ్రంగా హిందూ ధర్మం కాపాడబడుతోందంటే అని ఒక మాట చెప్పారు. అంతేగాని ఒక శాఖ తీసుకుని దాన్ని అభివృద్ధి చేసేటువంటి పీఠాలు తయారయ్యాయని కాదు. అందుకే ఒక మాట చెప్తారు పరమాచార్యుల వారు. ఏమనంటే శంకరులకు పూర్వం 2 మతాలు ఉండేవి అన్నారు. చాలా తెలుసుకోవాల్సింది చూడండి. శంకరులకు పూర్వం 2 మతాలు ఉండేవి. ఒకటి వైదికము, ఇంకొకటి అవైదికమైన బౌద్ధ జైనాదులు. అంతే, మరొకటి లేదు. ఘర్షణ వీటి మధ్య. ఆడ తర్వాత తయారయ్యాయి మళ్ళీ కలి ప్రభావం చేత శైవమని వైష్ణవని రకాలు తయారయ్యాయి. ఇది పరమాచార్యుల వారు స్వయంగా ఒక పాశ్చాత్యుడికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి గొప్ప విషయం ఇది. అలాంటి సమయం పైగా మళ్ళీ శంకర స్వరూపులైన వీరే మళ్ళీ భారతదేశానికి అటువంటి పరిస్థితిలో ఆదుకున్నారు. ఆఖరికి వీరి యొక్క తపశక్తి ప్రభావం చేతనే ఏమో రాజ్యాంగంలో మనకి మతాన్ని ప్రాథమిక హక్కుగా ఒక స్వతంత్రత కల్పించబడింది. లేకపోతే ఎప్పుడూ కూడా మైనారిటీలను బుజ్జగించడం అనేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు స్వాతంత్రం సిద్ధించిన తొలి దశలోనే ఉన్నప్పుడు అటువంటి వాళ్ళ బుద్ధుల మీద కూడా ప్రభావం చూపించి ఇంత ఘోర కలిలో కూడా ఈ మాత్రమేనా మనకి ధర్మం నిలబడింది అంటే ధర్మ ప్రతిష్టాతగా చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి వారిని మనం నమస్కరించుకోవాలి. వ్యవహార దక్షత. ఆయన ఒకటి అనుకుంటే ఆ వ్యవహారం ఎలా నడుపుతారు. అసలు వారు పీఠంలోకి వచ్చేటప్పటికు ఆర్థికంగా ఈ పీఠం చాలా క్షీణదశలోనే ఉన్నది. క్షీణదశలో అంతకుముందు మహాత్ములు వారు దానాల కింద సేవల కింద వినియోగించారు చాలా కూడా. కానీ 66వ పీఠాధిపతి వచ్చేటప్పటికే చాలా క్షీణదశలో ఉండేది. తర్వాత 67వ పీఠాధిపతి కొద్ది రోజులు వెంటనే ఈయన 68వ పీఠాధిపతి అయ్యారు. ఆ సమయంలో నిజానికి ఆర్థికంగా క్షీణదశలో ఉన్నటువంటి ఈ పీఠం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. కానీ వారి ఉనికి చేత, వారి యొక్క తపశ్శక్తి చేత, వ్యవహార దక్షత చేత, అది కూడా ఒక జీవన్ముక్తులే దేనికి అంటకుండా ధర్మ ప్రతిష్టాపన లక్ష్యంగా చేసిన వ్యవహార దక్షత చేత చిత్రంగా ఈ పీఠం వర్ధిల్లి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఉనికిని కలిగి ఉండి ప్రపంచ దేశాల్లో ఉన్న ఆస్తిక జనాలంతటి ప్రభావితం చేయగలిగే స్థాయికి వెళ్ళింది. వారి యొక్క ధార్మికమైన వ్యవహార దక్షత అంత గొప్పది. వ్యవహార దక్షతలో భాగంగానే ఈ లాయర్ల చేత తయారు చేసినప్పుడు వాళ్ళు అన్నారు అన్ని మతాలు స్వాతంత్రం పొంది ఉంటాయి అని తయారు చేసినప్పుడు ఇంకో మాట అన్నారట, అన్ని మతాలు అన్ని శాఖలు అని పెట్టండి అన్నారట. చాలా గొప్ప విషయం. ఎందుకంటే హిందూ మతం అనగానే మళ్ళీ ఇందులో శాఖలు చాలా ఉన్నాయి. ఆయన ఎంత గొప్పగా చూపించారంటే అన్ని మతాల వారు బాగుండాలి,
హిందూ ధర్మం అన్ని శాఖలతోనూ బాగుండాలన్నారు. ఎందుకంటే ఇవి శాఖలు అని చెప్పారు. శైవం, వైష్ణవం ఇవన్నీ భిన్న భిన్న మతములు కాదు, హిందూ మతం యొక్క శాఖలు అని చెప్పినటువంటి ఆయన మాట ఉన్నది, అది చాలా ముఖ్యాంశం. అందుకే వీరు చేసినటువంటి ధర్మరక్షణ కేవలం స్మార్తాన్నో అద్వైతాన్నో రక్షించడం మాత్రమే చేయలేదు. వీరిది పరిశీలించాలి. అన్ని శాఖలతో కూడినటువంటి సనాతన ధర్మాన్ని శంకరులు తర్వాత అంత చక్కగా రక్షించినటువంటి మహాత్ములు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అందుకే మీకు ఆదిశంకరులకి వీరికి కంపారిటివ్ స్టడీ చేస్తే చాలా చాలా విషయాలు మనం చూపించవచ్చు. యోగశక్తిలో కానీ, సర్వజ్ఞత్వంలో కానీ, వ్యవహార దక్షతలో కానీ, ఇలా అనేకములైనవి వారి ఉభయ జీవితాల్ని సమతులనాత్మకంగా మనం పరిశీలన చేస్తే చాలా విషయాలు మనకు కనబడతాయి. ఇక్కడ అన్ని శాఖలు అని చెప్పడమే కాకుండా అన్ని శాఖల మెప్పు పొందినటువంటి వారు ఆయన జీవిత కాలంలోనే ఆయన శిష్య పరంపరల్లో అన్ని శాఖల వారు ఉన్నారండి. శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు. అంతేకాదు వైష్ణవాగమం ప్రకారంగా నడపడుతున్న భద్రాచల ఆలయం యొక్క కొన్ని మార్పులు చేసేటప్పుడు వైష్ణవ పండితులు కూడా వీరి వాక్కునే చివరి వాక్కుగా స్వీకరించారు. అయితే వీరది చేసేటప్పుడు కూడా వారి ఆగమాన్ని అనుసరించి చెప్పారు. అది ప్రత్యేకమైన అంశం. ఆయన అవతల వారు తమను శరణ వేడారు కదా అని తమ భావాలను రుద్ది వాళ్ళ ధర్మం నుంచి పరివర్తనం చేయించలేదండి. ఇది తెలుసుకోవాల్సింది. సంప్రదాయబద్ధమైన మార్గంలో వారిని ఉంచుతూనే అద్వైత హృదయులుగా చేశారు. అద్వైత హృదయం పెట్టి వాళ్ళ సంప్రదాయాన్ని వారు కాపాడారు. ఎందుకంటే అద్వైతం ఎప్పుడూ మతం కాదు, అద్వైతం ఒక తత్వం, అది వేదం యొక్క హృదయం. దాని ప్రకారంగా జీవించుతూ ఎవరి సంప్రదాయాన్ని వారు కాపాడుకోవచ్చు. అన్ని సంప్రదాయములు వేదము నుంచి వెలువడే. ఎందుకంటే ఏ సంప్రదాయానికైనా వేదం ప్రమాణం. అందుకే వేదము వేదాంతమైన మూలాన్ని పట్టుకున్నారు వీరు. ఆ పట్టుకుని దీనికి విరుద్ధము కాని వాటన్నిటినీ పరిరక్షించారు. దీనికి ప్రమాణంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక మంది వైష్ణవ భక్త శిఖామణులు ఆయనకున్నారు. అలాగే శైవులున్నారు, ఇతర ఆగమాల వారందరూ ఉన్నారు. దీని గురించి చెప్తూ అంటారు జటావల్లభుల పురుషోత్తం గారు, అద్వైతినో ద్వైతిన ఏవ మన్యే వైదేశిక అన్యమతానుగాశ్చ దీప్తిం లభంతే యముపేత్య భక్త్యా జగద్గురు స్తోత్ర కుతోస్తి శంక. ఈయన జగద్గురు అనడంలో సందేహం ఎందుకు, ఈయనే జగద్గురు అన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఒక పాశ్చాత్యుడు వచ్చి అంటాడు, అయ్యా నా ధర్మం నేను పాటిస్తూ హిందూ మతంలో ఉన్న దేవుళ్ళని వాళ్ళని పూజించకపోయినా నేను మోక్షం పొందుతానా అని అడిగట. అడిగితే ఆయన ఆలోచన చేసి పొందుతామని చెప్పారట. ఎవరు చెప్పగలరండి ఇలాగా? నా మతంలోకి వస్తేనే నువ్వు తరిస్తావు, లేకపోతే నాశనం అయిపోతావు అని చెప్తూ ఉంటాయి మిగిలిన మతాలు, అంతే కదా. కానీ నువ్వు ఏ మతంలో ఉన్నా ఆ ధర్మం పాటిస్తూ తత్వదృష్టి కలిగి ఉంటే నువ్వు ముక్తి పొందుతావు అని చెప్పగలిగిన వారు ఎవరంటే ఆనాడు కృష్ణ పరమాత్మ, తర్వాత శంకరులు, శంకర సంప్రదాయంలో వచ్చిన చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు. అవునా లేదా? యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వసహ అని చెప్పిన మహానుభావుడు. అదేవిధంగా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పిన మహానుభావుడు జగద్గురువు. మళ్ళీ జగద్గురు ఎవరంటే వీరే. అందుకే అనేక మంది పాశ్చాత్యులు ఈయన దగ్గరికి వచ్చేవారు. కారణం వారిని వీరు మతానుయాయులుగా మార్చలేదు. అలాగని ఈయన మార్చలేదు కదా అని మనం పరమతానికి వెళ్ళవలసిన అవసరం లేదు. వీరి యొక్క సరళి ఉన్నదే. చిత్రం ఏంటంటే విదేశీయులను కూడా వారిని వారిగానే ఉంచుతూ వారిని కూడా దివ్యత్వ స్థాయి వైపు పరిణమింపజేయగలిగినటువంటి స్థితిని తీసుకొచ్చారు వీరు. అందుకే అద్వైతినః ద్వైతినః, అద్వైతులు ద్వైతులు, వైదేశిక అన్యమతానుగాశ్చ, వైదేశికులు అన్యమతానుగులు, వీళ్ళందరూ కూడా వీరి ద్వారా దీప్తిని పొందారు. అంటే ఒక ప్రకాశాన్ని, జ్ఞానాన్ని పొందారు. అందుకు వీరిని కాక ఇంకెవరిని జగద్గురు అంటారో చెప్పండి అన్నాడు. జగద్గురువు అంటే అలా అందరినీ పొదువుకోగలిగి అందరిలో ఒక అంతఃసూత్రమైన లక్షణాన్ని చెప్పాలి. అందుకే వీరిని చూసి అనేక మంది పాశ్చాత్యులు ఇంటర్వ్యూలు చేసిన వారు ఉన్నారు, దర్శించి ఆనందించిన వారు ఉన్నారు. అందులో రాబర్ట్ వాల్సర్ అనేటువంటి ఒక బ్రిటిషరు వీరి దర్శనానికి వచ్చి వీరితో మాట్లాడి వీరి ద్వారా ఎరుక కలిగి తిరిగి వెళ్ళి ఒక లేఖ రాశారు మఠానికి. అందులో ఆయన ఒక మాట అన్నారు. నేను వాళ్ళు రాసిన వాటిలో చిన్న చిన్న వాక్యాలు చెప్తున్నాను, మీరు ఆలోచించుకోవచ్చు. ఆయన అంటాడు, హిందూ దేశంలో ఈశ్వరుడిని చూద్దాము, అక్కడే చూడగలమని నేను వచ్చాను. కానీ ఈ దేశానికి వచ్చి జగద్గురువులను కలిసిన తర్వాత హిందూ దేశంలో ఈశ్వరుణ్ణి కాదు, నాలో ఈశ్వరుని నేను చూడగలిగాను అన్నాడు ఇక్కడ మహానుభావుడు. ఎంత గొప్ప మాట. అందుకే త్వయిమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసమై యసహిష్ణు అని చెప్పినట్లుగా త్వయిమయి చ అన్యత్ర ఏకో విష్ణు. అటువంటి ఎరుక వాళ్ళకి కలిగించారు మహానుభావులు. అంతేకాదు వీరి యొక్క ఔదార్యం, ఆదరంగా మాట్లాడడం, ఇవన్నీ ఎంత ఓపికంటే ఒకప్పుడు
ఒక వృద్ధురాలు వచ్చి ఏదో కష్టాలు చెప్పుకుందామని వచ్చిందట. చెప్తోంది. ఆ పక్కన ఆయన విసుక్కుంటున్నాడు, ఏంటి ఆయన అలా విసిగిస్తావు అని. ప్రసాదం తీసుకురమని పంపించారట ఆయన్ని. ఆయన ప్రసాదం తెచ్చే లోపల తన కష్టాలన్నీ ఏకరు పెట్టేదారు, మొత్తం విన్నట్ట ఆయన. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంటున్నారు, మమ్మల్ని ఈ చోట్లో కూర్చోపెట్టారు ఎందుకంటే అందరికీ శాంతిని ధర్మాన్ని కలిగించడం కోసం మమ్మల్ని కూర్చోబెట్టారు. కనుకనే వారు వచ్చి నాకు ఈ మాలలవిచ్చి ఇక్కడ చెప్పుకుంటే కష్టాలు పోతాయి అని వాళ్ళు అనుకుని చెప్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నేను కాపాడాలి కదా, నేను వెనుకపోతే ఎవరు అలా ఆదరిస్తారని చెప్పట. ఎంత కారుణ్యం చూడండి. జగన్మాతకి తర్వాత పరమాచార్యులకి ఉన్నది ఆ కారుణ్యం. అక్కడ మాతృవాత్సల్యం కనబడుతుంది ఆయన దగ్గర. ఇలాంటి కారుణ్యాన్ని చూపిస్తారు. అలాగా ఆ రాబర్ట్ వాల్సర్ ఆ విషయం చెప్పి వెళ్ళాడు. ఇలా ఎందరెందరో మహాత్ములు, కొందరికి బాగా తెలుసు పాల్ బ్రంటన్ లాంటి మహాత్ములు వీరి దగ్గరకు వచ్చి పొందిన స్ఫూర్తి. ఆయన సీక్రెట్ ఇండియా అని ఒక పుస్తకం రాశాడు పాల్ బ్రంటన్. వారికి మాయలు చేసే యోగులు, మహిమలు చూపించే యోగులు చాలా మంది కనబడ్డారట. కానీ అతని యొక్క వివేకానికి అది గొప్ప యోగం కింద లెక్క పెట్టలేదు. ఆయన అదొక మ్యాజిక్ కింద భావించాడు. గొప్ప యోగుల విషయంలో ఆయనకి సమాధానం ఇద్దరి దగ్గర దొరికింది. ఒకరు చంద్రశేఖరేంద్ర శాస్త్రి, ఇంకో రమణ మహర్షుల వారు. ఆయన సీక్రెట్ ఇండియా పుస్తకం ఇప్పుడు ఎన్నో ముద్రణలు వచ్చింది. ఈ మధ్య ఒక లేటెస్ట్ ముద్రణ నేను చూడడం జరిగింది. దానికి పీఠికి ఒక పాశ్చాత్యుడు రాస్తూ అంటాడు, సీక్రెట్ ఇండియా కాదు సేక్రెడ్ ఇండియా అని రాశాడు. ఎంత గొప్ప మాట చూసారా. కనుక మన దేశానికి అటువంటి ఆ పవిత్రమైన కీర్తి, ఇది దేశపు హృదయం అని చూపించినటువంటి మహాత్ములు వీరు. అయితే వీరి యొక్క ఆ జగద్గురుత్వంలో ఇతర మతానుయాయులు అందరూ ఎలా వచ్చారో చెప్పుకున్నాం. ఒకప్పుడు ఇద్దరు విదేశస్తులు ఒకే సమయంలో వచ్చి వీరిని దర్శనం చేసుకున్నారు. వారు సర్ పాల్ డ్యూక్ అనేటువంటి బ్రిటిషరు, ఫిలిప్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ దేశస్థుడు. వీరు ఉభయులు వచ్చారట. ఉభయులు వచ్చి చాలా గొప్ప మాట్లాడారండి. అవన్నీ మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి, అనువాదాల్లో కూడా దొరుకుతాయి, రికార్డెడ్ ఇవన్నీ కూడా. అక్కడ మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు. అయితే ఆ ట్రాన్స్లేటర్ తన భాషను ట్రాన్స్లేట్ చేస్తున్నా ఈయన తమిళంలో మాట్లాడుతూ మధ్యలో ఎక్కువ ఆంగ్ల పదాలు పెట్టేవారట ఆయన. అంటే ఇంకా ట్రాన్స్లేటర్కి ఎక్కువ ఇబ్బంది లేకుండా కూడా ఉండేది. అలాగైనా మాట్లాడేవారు. ఆ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అనేక విషయాలు, వాళ్ళ ప్రశ్నలు చాలా తార్కికంగా ఉంటాయి. వాటన్నిటికీ అద్భుతంగా సమాధానాలు వీరు చెప్పి ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. అయితే వాళ్ళ కూర్చున్న పుట్ట కాళ్ళు ఇటు చాస్తూ అటు చాస్తూ కూర్చున్నట్ట. ఎవరు? వాళ్ళిద్దరు కాలు తిన్నగా. ఎందుకంటే వాళ్ళు మఠం వేయడం చేత కాని జాతి అది. వాళ్ళని తప్పుగా అనుకోకూడదు. చేతనైన జాతి అది వదిలేసి వాళ్ళని అనుసరించి మఠం వేసుకోవడం కూడా చేత కాకుండా కాళ్ళు వేలాడేసుకు భోజనాలు చేస్తూ ఎప్పుడైనా మఠం వేసుకోవాల్సి వస్తుంది, నానా అవస్థలు పడుతూ ఉంటే వీళ్ళకి ఏ యోగం సిద్ధిస్తుంది? మళ్ళీ యోగా కబుర్లు మాత్రం, యోగా వేదాంత క్లాసు పేర్లు, ఇవన్నీ క్లాసులు యోగాలు. మఠం వేయడం చేత కాదు. ఏం లాభం అంటే వాళ్ళకి రాదు అంటే క్షమించవచ్చు. క్షమించేటీన ఆ కాలు ఇలా ఇలా ఆపుతూ ఉంటే ఎవరు సైగ చేసేట ఆచార్యుల ముందు అలాగా వద్దని. ఆయన ఏమన్నారు తెలుసా? వాళ్ళు పసిపిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళని ఏమనద్దు మాట్లాడిని అన్నట్టు. ఎంత ఔదార్యం! అంతకన్నా మొండిగా కూర్చొని ఎలా ఎలా అనలేదు ఆయన. ఆ ఔదార్యం చూడండి, ఆయన హృదయంలో ఉన్నటువంటి వైశాల్యం. అలాగని ప్రవర్తనలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటే చెప్పుకోవడానికి 100 ఏళ్ళు పడుతుందేమో. ఎందుకంటే ఆ 100 ఏళ్ల జీవితంలో అన్ని గొప్పతనాలు ఉన్నాయి. మరి కానీ ఉన్న సమయాల్లో ఎన్నెన్ని చెప్పుకోగలం. సరే, మొత్తానికి మనం ఇప్పుడు గమనించినది ఆయన యొక్క ఆ సర్వమతముల్ని సమన్వయించే తీరు. అందుకే వారి భక్తుల్లో మనకి క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. నేను అప్పుడు క్యూలో ఉన్నానని చెప్పానే, ఆ రోజున కొందరు ముస్లింలు నేను చూశాను ఇక్కడ. ఆ తర్వాత వారిని దర్శించడానికి వచ్చిన ముస్లింలు, ఒక ముస్లిము ఆయనపై సంస్కృత శ్లోకాలు రచించి సమర్పించుకున్నవైన ఆయన చరిత్రలో గొప్ప విషయంగా మనకు ఉన్నది. కొంతమంది దాన్ని రికార్డ్ చేశారు. పైగా అనేక మంది క్రిస్టియన్స్, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వారు కూడా, మేము యేసుక్రీస్తు గురించి భావించే వాళ్ళం, ఆ భావించేటప్పుడు ఆయన శాంతి, ఆయన ఉదాత్తత, కారుణ్యం ఏది భావించామో అవన్నీ మాకు ఈయన కళ్ళల్లో కనబడ్డాయని చెప్పారు వారు ఇక్కడ. అటువంటి దృష్టి వారిది. కానీ ఆయన్ని చూసి వాళ్ళు పొందినటువంటి ఆశీర్వాదం వల్ల వాళ్ళు హిందువులుగా మారలేదు. వాళ్ళు వాళ్ళగానే ఉన్నారు. కానీ వాళ్ళు మా మతం మాత్రమే గొప్పది కాదు, ఇంకా గొప్ప మతాలు చాలా ఉన్నాయి, మా మతంలో ఉంటూ ఇంకో మతం వాళ్ళని గౌరవించాలనే సంస్కారం వారికి కలిగింది. ఎప్పుడైనా ఈ సంస్కారం వారికి కలిగించగలిగే శక్తి హిందూ మతానికి ఉన్నది. ఆనాడు స్వామి వివేకానంద తర్వాత మళ్ళీ కలిగించిన వారు. ఈయన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఒక మహానుభావుడు ప్రశ్న వేశాడు. అది డాక్టర్ ఫ్రాంక్లిన్ అనేటువంటి ఒక మహానుభావుడు ఈయన ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది. నేను కొన్ని అంశాలే చెప్తున్నాను. అందులో ప్రధానమైన కొన్ని ప్రత్యేకత ఇక్కడ సందర్భానికి తగ్గట్టు. ఆ ఫ్రాంక్లిన్ ఇంటర్వ్యూ చేస్తూ మాట అన్నారు, అయ్యా కాలం చాలా మారిపోతుంది,
మీ దేశంలోనే అన్యమతాల దాడుల వల్ల కానివ్వండి, నాస్తికత్వం కానీ ప్రబలిపోయి పరాయి పాలనలు ఆక్రమించుకుపోయి ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇన్ని దశాబ్దాలైనా ధర్మం దెబ్బతింటోందని మీకు అనిపిస్తుందా? హిందూ ధర్మం ఇలాగే కొనసాగుతుందని మీకు అనిపిస్తుందా? ఈ మధ్య హిందూ ధర్మ ద్రోహులు చాలా మంది తయారై హిందూ మతానికి ఆయువు నిర్ణయిస్తున్నారు తెలుసా. కొన్నాళ్ళకు పోతుంది ఇది, ఇలా పోతుంది అనుకుని కొన్ని వేల ఏళ్ల నుంచి అనుకుంటున్నారు. అది ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో ఇతరాలను కూడా తనలో కలుపుకుంటూ ఉంటుంది. కనుక ఏనాటికైనా శాశ్వత మతం హిందూ మతమే. ఈ ప్రశ్న వేసినప్పుడు తొణక్కుండా వెనక్కుండా ఒక మాట చెప్పారండి పరమాచార్యుల వారు. ఏమిటంటే హిందూ ధర్మం ఎప్పుడు ఉంటుందన్నారు. మరి దీనికి గ్లాని ఏర్పడుతూ, గ్లాని రెండు విధాలు. ఒకటి పరాయితనం ఆక్రమించడం, ఒకటి ఇందులో ఉన్నవారికి తమ ధర్మం మీద గౌరవం తగ్గుతూ పరాయితనంపై మోజు పెరుగుతూ విడిచిపెట్టడం ఒకటి. రెండు విధాల గ్లానులు ఉన్నాయి కదా. మీరు ఇది స్పష్టంగా కనబడుతూ ఉంటే హిందూ ధర్మం మనుతుంది అని ఎలా చెప్తున్నారు అంటే ఈయన ఒక మాట చెప్పారు. హిందూ ధర్మం మనుషులు తయారు చేసింది అయితే పోతుంది, ఇది మహర్షుల తపశక్తి వల్ల వచ్చినటువంటి సనాతన ధర్మం కనుక ఇది క్షేమంగా ఉంటుంది. రెండవది, ఎప్పటికప్పుడు మహాత్ములు అవతరిస్తూ ఆనాటి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు స్ఫూర్తి కలిగిస్తూ ధర్మం వైపు నడుపుతూ ఉన్నటువంటి మహాత్ములు ఈ దేశంలో పుడుతూనే ఉంటారు అని చెప్పారు ఇక్కడ మహానుభావులు. ఆయన అందులో ఒకరు. కానీ ఆయన అప్పుడు ఉటంకించిన వారిలో ప్రధానంగా చైతన్య మహాప్రభు పేరుని చెప్పారు. వారి యొక్క భావనను అనుసరించి మనం మరికొన్ని పేర్లు స్మరించుకోవచ్చు. ఒక రామకృష్ణ పరమహంస, ఒక స్వామి వివేకానంద. వీరు ఆనాటి కాలంలో ఏ విధంగా నిజంగా అప్పటి దేశకాల పరిస్థితులు వారి జీవితాలని స్టడీ చేయండి. అలాంటి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఈ ధర్మాన్ని ఎలాగ ఉద్దీపనం చేశారు. పైగా చరిత్రలో నిలిచిపోయింది ఎవరు అంటే అన్ని ధర్మాల్ని సమన్వయిస్తూ స్వధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పిన వాళ్ళు మాత్రమే జగద్గురువుగా నిలిచిపోయారు. అందుకు రామకృష్ణ పరమహంసని ఒక యూనివర్సల్ అపీల్ కలిగిన గురువుగా మనం స్వీకరిస్తున్నాం. స్వామి వివేకానందను అలాగే స్వీకరిస్తున్నాం. అలాగే మనం ఇక్కడ శంకర సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు మాట్లాడారు, శంకర సంప్రదాయాన్ని అనుసరించి వీరు అదే మాట్లాడారు. ఆ సమన్వయాన్ని చూపిస్తూనే చెప్పారు. అందుకు అన్ని మతాల పట్ల గౌరవం కలిగిన వారు. ఆయన ఏర్పాటు చేసిన సదస్సుల్లో కూడా అన్ని మత సంప్రదాయాల పండితుల్ని గౌరవించారు. పైగా చాలా మంది ఏమనుకుంటారంటే వారి సంప్రదాయంలో వారు గొప్పగా ఉంటారు, ఇంకో సంప్రదాయాన్ని తోడు నాడతారు. వీళ్ళు ఒక తెగండి. ఇంకొకరు ఉంటారు, వారి సంప్రదాయంలో వారికి అవగాహన, గౌరవం, అనుసరణ ఉంటాయి. ఇంకో సంప్రదాయాలపై గౌరవం ఉంటుంది. ఎందుకంటే అన్నీ తెలుసుకునే శక్తి మానవ మాత్రుడికి ఉండదు. అన్నీ తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. వాడి దాన్ని వాడు బాగా తెలుసుకుంటే చాలు. అయితే వాడి దానికి వాడికి ఎంత చరిత్ర ఉందో మిగిలిన వాటికి అంత చరిత్ర ఉందని గౌరవంతో వాటిని గౌరవిస్తే చాలు. కానీ అన్నీ తెలుసుకోలేడు, అన్నిటినీ విమర్శించకూడదు. ఇది కానీ అన్నీ తెలుసుకుని అన్నిటినీ గౌరవించగలిగే సంస్కారం ఉన్నవాళ్ళు అరుదు, మహా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం పరమాచార్యుల వారు. ఈ లక్షణం ఆనాడు శంకరుల వారికి ఉండేది. శంకరుల వారు తాను ఏవైతే అవైదిక అసంప్రదాయ మతముల్ని ఆయన తన యొక్క సిద్ధాంతము ద్వారా, వ్యాఖ్యానం ద్వారా, భాష్యం ద్వారా ఖండన చేశారో, ఆ ఖండన చేసేటప్పుడు అవతల వారి యొక్క సమగ్రమైన జ్ఞానం అందులో ఉన్నవారి కంటే ఎక్కువ తెలుసు ఆయనకి. అది సాంఖ్యం కానీ ఇతరములైన సంప్రదాయాల గురించి కానీ చర్చ చేసేటప్పుడు బ్రహ్మసూత్రాల భాష్యంలో వాటిలో చూడండి, ముఖ్యంగా సాంఖ్యుల్ని, వైశేషికుల్ని అందులో ఎక్కుతారు ఆ మహానుభావుడు. ఒక్కొక్కటి వాళ్ళకి వాళ్ళ దాని గురించి తెలిసిన దానికంటే ఆయన ఎక్కువ తెలుసు. కనుకనే అన్ని సమగ్రంగా తెలిసి ఇది గొప్పదని చెప్పేవాడు గొప్పవాడు అవుతాడు కదా. అటువంటి లక్షణం వారికి ఉన్నది, మళ్ళీ వీరుకున్నది. అందుకే ప్రతి మత సంప్రదాయం గురించి ఆయనకు తెలుసు. వైష్ణవం కానీ, శైవం కానీ, ఇలాగ మన హిందూ మత శాఖల గురించి తెలుసు. బౌద్ధం గురించి సంపూర్ణమైన అవగాహన కలవారు. పైగా బుద్ధుడు అడిగిన ప్రశ్నలు చాలా గొప్పవని చెప్పారు ఆ మహానుభావుడు. ఎంత ఔదార్యం చూడండి. కానీ బుద్ధుడు అడిగిన ప్రశ్నలు గొప్పవి. బుద్ధుడు చెప్పిన జ్ఞానం కూడా మన వేదాంతం నుంచి వచ్చినదే. కానీ అప్పుడు బుద్ధుడు అడిగిన ప్రశ్నలకి ఆనాటి పండితులు సరైన సమాధానం చెప్పలేకపోయారు గనకనే వైదిక ధర్మం క్రమంగా దెబ్బతిన్నది అని చెప్పారు. ఆ తర్వాత కుమారుల భట్టు, శంకర భగవత్పాల్ వారు వీరందరూ వచ్చారు. కానీ దాన్ని కూడా ఎంత చక్కగా అవగాహన చేసుకున్నారు చూడండి. అందుకే ఈయన దగ్గర బౌద్ధ వైదాంతికులు కూడా వచ్చి ఈయనకి నమస్కారం చేసేవారు. వారు కూడా జపాన్ మొదలైన దేశాల నుంచి వచ్చి ఆయనకి పాదాక్రాంతులయ్యారు. ఇదంతా కూడా అన్నిటినీ పొదుపుకోగలిగేటువంటి ఆయన జగద్గురుత్వాన్ని చెప్పడం కోసం ఇవన్నీ మన ఉదాహరణలుగా చెప్పుకున్నాం. అందుకే జటావల్లభుల వారు ఆ శ్లోకాన్ని మరొక్కసారి స్మరించుకుందాం. అద్వైతినో ద్వైతిన ఏవమన్యే వైదేశిక అన్యమతానుగాశ్చ దీప్తిం లభంతేయముపేత్య భక్త్యా జగద్గురు స్తోత్ర కుతోస్తి శంక. ఒకప్పుడు గురువుగారు సభలో మాట్లాడుతూ ఉంటే కొన్ని వేల మంది శ్రోతలు వింటూ ఉన్నట్ట.
ఆ సభ పూర్తయిపోయింది. మరో రోజు మళ్ళీ సభలోకి ఒక ఆయన వచ్చి నమస్కారం చేసేట. భస్మధారణ చేసి ఉన్నాడు అతను. అతన్ని చూసి, నిన్ను నువ్వు ఊర్ధ్వపుండ్రములు పెట్టుకున్నావు, ఇవాళ ఎందుకు భస్మధారణ చేశావు అడిగారు. అసలు అన్ని వేల మందిలో అతను నిలువుబొట్టి పెట్టుకున్నాడని ఆయనకు ఎలా తెలుసో చూడండి. ఇక్కడ అడిగట. అంటే నేను వైష్ణవుడినండి జన్మతో, విశిష్టాద్వైతిని. కానీ మీ అద్వైతం గురించి విన్నాక అద్వైతమే పరమసత్యమని నాకు తెలిసింది, అందుకు నేను మా సంప్రదాయాన్ని విడిచిపెట్టాను అన్నాడు. కూడదని చెప్పారు మహానుభావుడు. నీ సంప్రదాయంలో నువ్వు ఉంటూనే అద్వైతం గొప్పదని తెలుసుకున్నావు గనక దానిని హృదయంలో నిలుపుకుని అన్యుల్ని గౌరవిస్తూ చక్కగా ఉండని చెప్పారు ఇక్కడ. ఆ విధంగా అతనిలోనే నిలిపారు పరమాచార్యులు వారు. అలాగా ఆయనకి ఇతర శాఖల వాళ్ళు కూడా శిష్యులు ఉన్నారు. ఇక్కడ నా గురించి పరిచయం చేసి ఆశీర్వదించిన పెద్దలు ఇక్కడ ఆచార్యులు వారు వైష్ణవులే కదండి. ఆయన నిన్న కాంచీ క్షేత్రం గురించి అద్భుతమైన పుస్తకం నాకు రాసి ఇచ్చారు. వారు చెప్తారు, నిన్న మీరు మూగవాణ్ణి పలికించారు గురువు గారు అని ఒక కథ చెప్పారు. మా సంతానాన్ని కూడా మూగతనం పోగొట్టి పలికించింది గురువుగారే అని చెప్పారు వారికి. చెప్పిన దానికి మీ ప్రత్యక్ష ఉదాహరణ ఇది, మీరు పరిశీలించండి ఇక్కడ. అందుకు ఇప్పుడు ఈ విషయాన్ని నొక్కి చెప్పడం ఏంటంటే, కొత్తగా ఎవరు ఈ రోజుల్లో ఏ మాట చెప్పక్కర్లేదండి. పరమాచార్యుల మాటలు, జగద్గురు బోధలు చెప్తే కొత్తగా మనం ఏ బోధ చేయక్కర్లేదు దేశానికి. పరమాచార్యుల మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే చాలు, ఈ దేశం బాగుపడుతుంది, మనం బాగుపడుతుంది. ఎన్ని అంశములు చెప్పారో. ఇక ఆయన వేదోద్ధరణ, వారు చేసిన వేదోద్ధరణ గురించి ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది. ఎందుకంటే వేదాన్ని ఉద్ధరిస్తే అన్ని ఉద్ధరింపబడతాయి. అయితే వేదాన్ని మనం ఉద్ధరించలేము. వేదం మనల్ని ఉద్ధరించేదే తప్ప వేదాన్ని మనం ఉద్ధరించలేము. మేము వేదాన్ని ఉద్ధరించామని చాలామంది బయలుదేరుతూ ఉంటారు. మనం ఎవరమండి వేదాన్ని ఉద్ధరించేది? ఏ విద్యలని ఎవరు ఉద్ధరించలేరు. విద్యలు మనల్ని ఉద్ధరించాలి. అయితే విద్యలు పొందడానికి తగిన యోగ్యులు కానీ నశించిపోతే విద్యలు ఇంకా ప్రకాశింపబడవు. ఇది తెలుసుకోవాల్సింది. తగిన యోగ్యులు లేకపోతే విద్యలు ప్రకాశింపబడవు. విద్యలు జడ పదార్థాలు కావు, దేవతామూర్తులు. అందుకు అవి ఇంకా ప్రకాశింపబడవు. కనుక యోగ్యులు తయారైతే విద్యలు ఉంటాయి. కానీ యోగ్యుల్ని తయారు చేసి విద్యలను రక్షించాలని పెద్ద కీలకాంశం. అందుకు వేదోద్ధరణ చేస్తామని మొత్తం వేదమంతా సీడీల్లోకి ఎక్కించి హార్డ్ డిస్క్లో పెట్టి వేదరక్షణ చేశానంటే లాభం లేదండి. లైబ్రరీలో ప్రాచీన విద్యలన్నీ దాచిపెట్టాం, లాభం లేదు. అవి అలా ఉంటాయంతే. అవి చదివేసి రీడింగ్ చేస్తే లాభం లేదు. విద్యలకు ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ విద్యని కాపాడవలసిన పద్ధతి ఒకటి ఉంటుంది. అంతేగాని ఇతర లౌకికమైనటువంటి విద్యలు వంటివి కావు. అందుకు వేదోద్ధరణ అనేది సామాన్యమైన విషయం కాదు. వేదాన్ని ఉద్ధరించాలంటే భగవంతుడు దిగి రావాలి. ఒకప్పుడు సోమకాసురుడు తీసుకుపోతే మత్స్యావతారం వచ్చింది. హయగ్రీవాసురుడు తీసుకుపోతే హయగ్రీవ స్వామి వచ్చాడు. వివిధ సమయాల్లో వచ్చి వేదోద్ధరణ చేశాడు ఆయన. అలాగ వేదోద్ధరణ చేసినటువంటి వారిలో మనకి విద్యారణ్యుల వారు కనబడతారు. సమగ్రమైన వేద ధర్మాన్ని సంపూర్ణంగా రక్షించారు. ఆడ తర్వాత ఇంకా గడ్డుకాలం ప్రాప్తించింది మనకి. ఎప్పుడెప్పుడైతే ఆ రోజుల్లో ఇంకా పాశ్చాత్య వ్యామోహం లేదు వేద విద్యారణ్యుల కాలంలో. కానీ వీరి కాలానికి ఎంత పాడైంది అంత పాడైంది. ఆ స్థితిలో వేదోద్ధరణ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక మత్స్యావతారం, ఒక హయగ్రీవావతారం, కలభూషణ మహావతారం, జగద్గురువుల అవతారం. ఒకప్పుడు ఆయన తిరుపతిలో ప్రాతకాలంలో ధ్యానంలో ఉన్నారు. అప్పుడు ఒక కీర్తన వినబడుతుంది, అన్నమయ్య కీర్తన. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో. అందులో వేదోద్ధర తిరు వెంకటనాయక అని మాట వినబడింది. ఆ తర్వాత ఆయన నమస్కరించడానికి వచ్చిన అధికారులతో మాట అన్నారు. రోజు పాట వింటున్నారుగా, హనుమాచార్య ఏమన్నారు? వేదోద్ధర తిరు వెంకటనాయక. మరి వేదం ఉద్ధరింపబడాలి కదా, అది వెంకటనాయుడికి బాధ్యత అప్పగించండి అన్నారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వేదరక్షణకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయించి వివిధ పథకాలతో వేద ఉద్ధరణ చేశారు ఆయన. ఒక్క రకమైన పథకం కాదు. సాధారణంగా సెమినార్లు, సదస్సులు చేసి దానికంటూ ఇంత ఖర్చు పెట్టి పేపర్ల వాళ్ళని పిలిచి మరుసటి రోజు పేపర్లో మంచి న్యూస్ వేయించేస్తారు. అలాగ కొంతమంది ఉద్ధరణ చేసాం అంటూ ఉంటారు విద్యల్ని. ఇవి లాభం లేవండి, అవి లాభం లేదు. ఆ సెమినార్లో పేపర్లు ఇచ్చే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇవిలా జరుగుతూ ఉంటాయి. కానీ సదస్సులు నిర్వహించడం ఒక ఎత్తు, రక్షణకు కావలసినటువంటి ఒక పుష్టిని ఏర్పరిచారు ఆయన. వేద విద్యార్థులకి ఆయన వేతనాలు ఏర్పాటు చేయడం, బిరుదులు ఇవ్వడం, జీవితంలో ఒక సురక్షితమైన ఉపాధిని ఏర్పాటు చేయాలనే పథకాల్ని ఒక పద్ధతిగా ఏర్పరిచినటువంటి మొట్టమొదటి మహానుభావులు పరమాచార్యులు వారు. ఆయన ఒక్క వేదోద్ధరణ గురించే సుమారు 2 గంటల సేపు చెప్పవచ్చు. ప్రతి అంశం అలాంటిది. నేను 3 రోజులు దొరికింది కదా అని ఎంత ఆనందిస్తున్నానో, 3 రోజులైనా అని అంత ఆనందిస్తున్నాను, అంత బాధపడుతున్నాను కూడా చదువుతూ. అంత ఉంది ఆయన యొక్క విస్తారమైన అంశం.
అయినప్పటికీ కూడా మనం సమగ్రంగా అన్ని కోణాల నుంచి ఆయన తెలుసుకోవాలి అని ఆయన దగ్గర దండం పెట్టి కూర్చున్నాం గనక ఆయన చూపిస్తూ ఉన్నారంతే. ఈ వేదోద్ధరణకు ఆయన చేసిన పథకములు చాలా చాలా ఉన్నాయి. అవి పాయింట్ వేసి రాసుకున్నా కొన్ని వ్యాసాలు అవుతాయి. ఇలాగ వేదోద్ధరణ చేయడంలో ఆయన చూపించినటువంటి నైపుణ్యం. ఇక్కడ వేదోద్ధరణకు సంబంధించి మనకు చంద్రశేఖర గీతలో అనగా జటావల్వల పురుషోత్తంగా రాసిన జగద్గురు ప్రశస్తిలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకములన్నీ ఆయన వేదోద్ధరణ ఎన్ని రకాలుగా చేశారో చూపిస్తున్నారు. లోకస్య ధర్మ వ్యతిరిక్త రీతిం సంవీక్ష లోకాయతంచ మౌని జ్ఞాత్వా చికిత్సాం శృతిబోధ రూపాం వేద ప్రచారే దృఢబుద్ధి రాసీత్ అన్నారు. మనం ధర్మరక్షణకి పార్లమెంట్లో మన ప్రతినిధులు ఉండాలి, అసెంబ్లీలో మన ప్రతినిధులు ఉండాలి. ఇది ఒక స్కీముట. మరొక స్కీమ్ ఏంటంటే మన ధర్నాలు నిర్వహించాలి, మన ధర్మం తరపున కొంతమంది పోటీలు చేయాలి, ధర్మరక్షణకు సంఘాలు ఏర్పాటు చేసి కత్తులు ఇవన్నీ నూరాలి, కత్తులు కటార్లు ఇవి కొంతమంది స్కీమ్స్ వేస్తారు అసలు వదిలేసి. కానీ వీరి స్కీమ్ చాలా గొప్పగా ఉన్నది. అసలు ధర్మరక్షణకు మూలములు ఏమిటో వాటి ముందు కాపాడుకుందాం ఉన్నారు. ధర్మరక్షణకు మూలము వేదములు గోవులు, అంతే కదా. వేదములు గోవులు ఈ రెండు రక్షింపడాలి. అయితే వేదాన్ని రక్షించడం మాత్రం లైబ్రరీలో పెట్టి పుస్తకాల్లో చదివితే లాభం లేదని చెప్పుకున్నాం కదా. వేద విద్య యొక్క స్వరూపం ఎలాంటిదంటే వేదానుగుణమైన ఒక జీవితాన్ని నిర్వహించే వాళ్ళు మాత్రమే వేదాన్ని రక్షించగలరు. అంతేగాని దాన్ని చదివేసి వల్లి వేసేసి మేము వేదాన్ని చదివేమనే లాభం లేదు. వేదానుగుణమైన జీవనం ఒకటి ఉన్నది. ఆ జీవనం నిత్య కర్మలతో కూడి ఉంటుంది, అనుష్ఠానంతో కూడి ఉంటుంది. అటువంటి పవిత్ర శరీరంగా మార్చుకుని వేదాన్ని కాపాడగలగాలి. ఎందుకంటే పాలు పోయాలంటే పాత్ర ఒకలా ఉండాలి, మరో పదార్థం పోయాలంటే పాత్ర మరొకలా ఉండాలి. కానీ వస్తువును భద్రపరచాలంటే అన్ని పాత్రలు సరిపోవు, అవునా లేదా? అన్ని పాత్రలు సరిపోవు. కూరలు పెట్టుకోవాల్సిన జల్లెడిని తీసుకొచ్చి పాలు పోద్దామంటే ఎక్కడ అవుతుందండి? అయితే అది పనికిరాని అని కాదు, అది దేనికి పనికొస్తుందో దానికి పనికొస్తుంది. అందుకు పాలు పోయడానికి ఎలాగైతే శుద్ధమైన పాత్ర అవసరం, ఏమైనా కాస్త అటు ఇటు తేడా ఉంటే పాలు విరిగిపోతాయి. అందుకు పాలకి ఎంత శుద్ధ పాత్ర అవసరమో వేద విద్య కాపాడడానికి ఒక శుద్ధమైన జీవన విధానం, ఒక పరంపర అవసరము. అందుకు వేద విద్య కాపాడడానికి వర్ణం చెప్పారే గాని వేదాల్లో చెప్పిన లోకక్షేమంకర ధర్మం మాత్రం అందరికీ చెందినదే. విద్యని మాత్రం ఆ విధంగా కాపాడాలి. అలా కాపాడగలిగేటువంటి వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. వేద విద్యని కాపాడుతూ వేద జీవితం గడిపేవాళ్ళు బ్రాహ్మణులు. కనుక వేద విద్యని కాపాడాలి అంటే వారిని కాపాడడం, గోవుల్ని కాపాడడం, ఈ రెండు చాలా ప్రధానం. అందుకే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని అంటాం కానీ చేసింది ఎవరు? వీరు చేశారు ఆ పని. గోసేవకు వీరు చేసిన పథకం కానీ, అదేవిధంగా వేద రక్షణకి వీరు చేసినవి ఎన్నెన్ని రకాల పథకాలు ఉన్నాయో అందులో మాట చెప్తున్నారు ఈయన జటావల్లభుల పురుషోత్తం గారు. నేను మన జీవితానికి అవసరమైనవే ఎంపిక చేసుకు చెప్తున్నాను. లోకస్య ధర్మ వ్యతిరిక్త రీతిం సంవీక్ష, ఈ లోకంలో ధర్మ విరుద్ధమైన పద్ధతులు నడుస్తున్నాయని తెలుసుకుని లోకాయతాంచ సంవీక్ష. లోకాయతులు అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఏదో క్లాస్ ఏం లేరు, ఇప్పుడు ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు లోకాయతులు. లోకాయతులు అంటే ఈ కనిపించే ఈ లోకమే సత్యము, దీనిలో సుఖంగా బతకడమే ధర్మము అని జీవించేటువంటి చార్వాకాదులందరూ. చార్వాకులు అంటే మనమేనండి, ఎవరో కొత్త వాళ్ళు ఎవరేం కాదు. సుఖంగా బతికితే చాలు, ఎవడు చూడొచ్చాడు ఈ ధర్మాలన్నీ అనేవాళ్ళు అందరూ ఇంతే. వీళ్ళు లోకాయతులు అంటే మెటీరియలిస్టిక్ జీవితం గడిపే వాళ్ళని ఈనాడు పరిభాషలో చెప్పచ్చు. అలాంటి లోకాయతులని చూడని ప్రతి వాడి లక్ష్యం ఏంటంటే ధర్మం సంగతి అటు తర్వాత, మనం మాత్రం సుఖంగా బ్రతికితే చాలు. ఇక్కడికి వస్తున్న పెద్దవాళ్ళని ఇక్కడ నేను గురువుగారి దగ్గర కానీ గట్టిగా అడుగుతున్నాను, గుండెల మీద చేయి వేసుకు చెప్పండి, మీ పిల్లలకి ఎంతవరకు ధర్మం చెప్తున్నారు? పైగా వాళ్ళకి ఎవరైనా చెప్తే ఇప్పటి నుంచి ఎందుకండి అని అంటున్నారా లేదా? ఇక్కడ మీకు ఎలాగో ఖాళీగా ఉన్నాం కనుక వచ్చి కూర్చున్నారు, కానీ నిజంగా పిల్లలకి చెప్తున్నారా? మరి మీరు లోకాయుతులు కాకపోతే ఎవరు? మాకు తీరిక దొరికి అన్నీ దొరికితే అది పుణ్యమేదో ఉందిట, అది కూడా పుచ్చేసుకుందామట అనుకునే తప్ప నిజంగా వాటి మీద అస్తిత్వం మీద నమ్మకం ఉన్నదా? ఉంటే మనం అలా తయారు చేస్తున్నామా? మన పిల్లల్ని లోకాయుతులుగానే తయారు చేసాం. ఇలా లోకాయుతులు ఎక్కువైపోతూ ఉంటే, ఎందుకంటే ఒక ఆయన వచ్చి వేదాన్ని ఎలాగైనా ఉద్ధరించాలండి, పాడు చేసి వస్తున్నామండి అన్నట్టు ఒక గురువు గారి దగ్గరికి వచ్చి వెంటనే ఆయన ఏం చేద్దామంటావు వేదరక్షణ కంటే నేను 1 లక్షలు ఇస్తాను, వేద పాఠశాల పెట్టండి అన్నట్ట. చాలా సంతోషం. నీకు ఎంతమంది పిల్లల్ని అడిగారు? 3 ఉన్నారండి అన్న. ఒక్కడికైనా వేదం చదివించావా అన్నారు. వెంటనే తలగొక్కున్నాడు. నీ పిల్లల్ని వేదం చదివించో, నువ్వు మాత్రం వేద రక్షణ చేస్తావు. నీకే ఆ విద్య మీద గౌరవం లేదు కనుక అప్పుడు ఆఖరి వేదం నేర్చుకున్న వాళ్ళు ఎవరవుతారు? దేనికి పనికిరాని వాళ్ళు, ఇంకో గతి లేని వాళ్ళు, వాళ్ళని దీనిలో పెట్టాలా?
అలా చేశారా లేదా చెప్పండి. మరి ఏమిటి వేదరక్షణ? ఇది ఆలోచించవలసిన అంశం. ఇవి నేను చెప్తున్నది ఎవరో వ్యక్తుల్ని చెయ్యెత్తి చూపించాలనేం కాదు. ఇక్కడ ధర్మ పరిస్థితి ఇలా ఉంది. ఏదో ఎంతమందో మీ దగ్గరికి రాలేదు, మేమేదో కష్టపడి డబ్బులు ఖర్చు చేసుకుని వస్తే మమ్మల్ని తిడతారా అని అనద్దు దయచేసి. లేకపోతే రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తానా? వచ్చిన వాళ్ళ దగ్గరే చెప్తాను. మీరు కావాలంటే రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి, నేనేం చేస్తాను. కనుకనే బాధ్యత ఎంత అవసరమో. కానీ ఈయన ఒక మాట చెప్తున్నారు ఇక్కడ. ఇది పరమాచార్యుల గుండె చప్పుడు జటావల్లభుల వారి మాటల్లో వినిపిస్తుంది అంతే. ఇది జటావల్లభుల వారిది కాదు, పరమాచార్యులవే. కానీ ఒక శ్లోకం, ఒక గ్రంథం పట్టుకు చెప్పినప్పుడు బాగుంటుందని నేను ఈ శ్లోకాలు ఆధారం చేసుకుని కొన్ని సంఘటనలు నాకు గుర్తు చేయడానికి ఈ శ్లోకాలు పనికొస్తాయి, అందుకు తీసుకున్నాను. జ్ఞాత్వా చికిత్సాం శృతిబోధ రూపాం వేద ప్రచారే దృఢ బుద్ధి రాసీత్. ఈ లోకాయతమై ధర్మ వ్యతిరిక్తమైనటువంటి సమాజాన్ని తిరిగి నేను ఉద్ధరించాలి అంటే చికిత్స ఏమిటి అంటే వేదమే చికిత్స, వేద ధర్మ వ్యాప్తియే చికిత్స. కనుక ఎప్పుడైనా సరే ప్రపంచక్షేమం వేదము వల్లే వస్తుంది. ఇది తెలియాలంటే ఆనాడు దివిసీమలో తుఫాను భయంకరంగా వచ్చింది పరమాచార్యులు ఉన్న కాలంలో. ఆ తుఫాన్ అయిన తర్వాత ఆయన కొంతకాలానికి దివిసీమ చేరుకుని ధ్యానంలో ఉన్నారట. తర్వాత అక్కడికి వచ్చినటువంటి పెద్దలతో చెప్పారు, ఇక్కడ మీరు వేద పాఠశాలలు పెట్టి వేదాధ్యయనానికి కావలసినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని గట్టిగా చెప్పారట. ఎందుకంటే ఆయన కళ్ళు మూసుకుని ఆయనకు దర్శనం ఇచ్చిన వైనం ఏంటంటే, అనేక మంది జీవులు ఆర్తితో ఇంకా బ్రతకాలి అనుకుంటున్న దశలో ఈ భయంకరమైన ఉప్పెన్లో నశించిపోయారు. అలాంటి ప్రమాదవశాత్తు నశించిన జీవులకి ముక్తి ఉండదు. ముక్తి అంటే మోక్షం దాకా కాదండి, అసలు ప్రేతత్వ విముక్తి ఉండదు. ముక్తి అంటే చాలామంది స్వర్గాది లోకాల కంటే గొప్పది ఇలాంటి కబుర్లు ఇప్పుడు వద్దు. అసలు ముందు ప్రేతత్వ విముక్తి కోసం ఏం చేయగలము? ప్రేతత్వ విముక్తికి కావలసిన సంస్కారములు ప్రమాదవశాత్తు మరణించిన వారికి, ఆత్మహత్యల్లో మరణించిన వారికి, ఈ విధంగా ఉప్పెనుల్లో వెళ్ళిన వారికి కష్టం. మరి వాళ్ళందరికీ ఎలాగా? అప్పుడు ఆయన మాట చెప్పారు, ఇక్కడ మారుమ్రోగే వేద మంత్రములు వారి ప్రాణాలకి శాంతిని కలిగించి వారికి సుస్థితిని ఇస్తాయి. అంటే బ్రతుకున్న మానవుల గురించే కాకుండా గతుల్లేని వాళ్ళ గతి గురించి కూడా ఆలోచించినటువంటి జగద్గురువులు మహానుభావులు. ఎంత గొప్ప విషయం! వారి గతి గురించి ఆలోచించారు. మనకంటే కనిపించే శరీరాలే తెలుస్తాయి, కానీ శరీరాలు పోయిన తర్వాత జీవుడి పరిస్థితి ఏమిటి? కనుక అలాంటి గతిలేని జీవులకి ఆహారం ఏమిటయ్యా, తరింపజేసే ఆహారం ఏమిటయ్యా, వాళ్ళ ప్రాణాలకి ఎలాగా స్థితి లభిస్తుంది, వాళ్ళు ఎలా శాంతి పొందుతారు, ఆత్మలు ఎలా శాంతిస్తాయి అని అంటే వేదము ద్వారా శాంతిస్తాయని చెప్పినవాడు ఆయన. అందుకే వేదనాదం మారుమ్రోగితే వారు ధన్యులమవడమే కాకుండా ఆ ప్రాంతమంతా ధన్యమవుతుంది. అక్కడ గతి లేని వారు గతులు పొందుతారట. సామాన్యమైన విషయమా? ఇక్కడ వేదానికి ఉన్నటువంటి గొప్పదనం ఇది. ఒక ఆయన రోజు జపం చేసుకుంటూ ఉంటే ఆ నీటిని తీసుకెళ్ళి చెట్టు మొదట్లో పోసేవాడు, ఆ మంత్రం చేసినటువంటి నీటిని. పోయిగానే అక్కడ బ్రహ్మరాక్షి చిట్ట చివరికి కొన్ని రోజులకి దండం పెట్టి, నాకు బ్రహ్మరాక్షత్వం పోయిందన్నట్ట. ఎందువల్ల తెలుసా? ఇతడు జపం చేసి చిట్ట చివరికి తత్సద్బ్రహ్మార్పణమస్తు అని పోసిన నీరు తగలడం చేత వాడికి బ్రహ్మరాక్షత్వం పోయింది. ఏమనుకున్నారు జపం అంటే? ఇప్పుడు అది చేసి వదిలిన నీటికి ఒకటి ప్రేతత్వాన్ని, ఒకటి రాక్షసత్వాన్ని, ఇంకోటి పిశాచత్వాన్ని పోగొట్టగలిగే శక్తి ఉన్నదంటే మంత్రానుకున్న శక్తి ఎలాంటిది? అలాంటి మంత్రములు 7 కోట్లు కలిగిన వేదానుకున్న శక్తి ఎలాంటిది? అలాంటి వేద సంపద కలిగిన భారతదేశానుకున్న శక్తి అలాంటిది. అలాంటి దేశాన్ని, అలాంటి వేదాన్ని కాపాడుతున్న జగద్గురువులకున్న శక్తి అలాంటిది. మీరు ఆలోచించండి. అందుకు ఆ మహానుభావులు ఆ విధంగా చికిత్సాం శృతిబోధ రూపం, అందుకు వేద ధర్మాన్ని కాపాడడానికి మనందరికీ ప్రేరణ కల్పించారు ఆయన. కనుక ప్రతి వారు చెయ్యగలిగినంత మేర, ఇలా మీరు చెప్పారు కనుక మా పిల్లల్ని వేదం చదివించలేదు కనుక మేము ఊరుకోవాలా? కాదు, పోనీ చదివే వాళ్ళని పోషించగలిగే స్థితి అయినా ప్రతివారు కల్పించుకోవాలి. ఇలా సేవ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వేద ధర్మాన్ని ఉద్ధరించే వాళ్ళు. ఇప్పుడు వీరందరికీ స్ఫూర్తివారు. ఈ రోజుల్లో వేద పండితులం అని కొందరు సగర్వంగా చెప్తున్నారు అంటే వాళ్ళని గౌరవించే వాళ్ళు ఉన్నారు. ఇలాగా భారత జాతిలో చాలామందిని, వేదాన్ని, వేద పండితుల్ని గౌరవించే సంస్కారవంతులుగా తీర్చిదిద్దగలిగినది చంద్రశేఖరుల వారి బోధయే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే వారు అనేక ప్రవచనాలు, బోధలు చేశారండి. అధీతి బోధాచరణ ప్రచారములు సంపూర్ణముగా చేసినటువంటి వారు. ఆ చేసేటప్పుడు వారి మాటలు ఎంత తేటగా ఉంటాయంటే, వారి ఉపనిషత్తుల వాక్యాలన్నీ చిన్న చిన్న మాటల్లో చెప్తారు మహానుభావులు.
అలాంటి చిన్న చిన్న మాటలకి స్ఫూర్తి పొందిపోయి అందరూ వేద ధర్మ రక్షణకి వాళ్ళందరూ వాళ్ళు బయలుదేరారు. అలాంటి స్ఫూర్తి ఇప్పటికీ చాలా మందిలో కనబడుతోంది. అంటే వారు ప్రత్యక్షంగా చేసిన బోధలు కొన్ని అయితే వారు ఉనికి చేత కొంత పవిత్రమై సంస్కారంలో మార్పు వచ్చింది. మహాత్ములు చెప్పి కొంత చేస్తారు, ఉండి ఎంతో చేస్తారండి. ఇది తెలుసుకోవాలి. ఉండి ఎంతో చేస్తారు. ఉండి అంటే ఉనికి, మియర్ ఎగ్జిస్టెన్స్, కేవలం వారు ఉనికి మాత్రమే అంత చేస్తుంది. అందుకే వారు నుంచి వెలువడేటువంటి తపశ్శక్తి తరంగాల ప్రభావం ఎన్ని యోజనాల మేర విస్తరిస్తుందో మనం చెప్పగలమా? అలాంటి తరంగాల్లో తిరుగుతూ ఊపిరి పీల్చుకుంటే చాలా మన బుద్ధులు బాగుపడిపోతాయి. ఈ రోజు వారి దివ్య సన్నిధానం దగ్గర కూర్చుని మనం ఊపిరి పీలుస్తున్నాము, వింటున్నాము అంటే మన ప్రాణములు, మన ఇంద్రియములు, మన బుద్ధి అన్ని శుద్ధం కావా చెప్పండి. అలా మనలోని పరివర్తన తేగలిగే శక్తి వారిలో కనబడుతుంది. ఉగ్రైరిదానీం ఇదానీం తన భావవాతైర్వేదాక్ష వృక్షం పరిశోష్యమానం దృష్ట్వాన్వశోచత్ స మహస్యతీంద్ర ఉజ్జీవనే తస్య మతించకార. ఉగ్రైరిదీనీంతన, ఇదానీంతన అంటే అధునాతన. అధునాతమైన భావజాలాలనేటువంటి తీవ్రమైన పెనుగాలులకి, అవి పెనుగాలులు వేడిగాలులు శుష్కించిపోయి కదిలిపోతూ కూలిపోబోతున్న వేదవృక్షాన్ని తిరిగి ఉజ్జీవింపజేసిన మహాత్ములు వీరు అన్నారు. ఇక్కడ వేదవృక్షాన్ని ఆ విధంగా ఉజ్జీవింపజేశారు. ఉద్ఘుష్య వేదాధ్యయన ప్రభావం ఛాత్రాన్ గురూన్ వేదరుతాన్ పుపూష వేదే తథత్యతృగణేయతీంద్రో వ్యతాన యద్భక్తమనేకదాసౌ. ముఖ్యంగా వేదాధ్యయన అధ్యాపనలు గావించేవారిని పోషించారు ఆయన. పైగా వేదాన్ని గౌరవించడం ఎలాగా? సాధారణంగా వేద పండితులను మనం చూసినప్పుడు ఎట్టి పరిస్థితులను అవమానించరాదు. ఇటీవలే ఋషిపీఠం ప్రత్యేక సంచికలో చల్లావారు ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశారు. అది నేను చెప్పడం కంటే వారి అక్షరాల్లో చదవాలి, అంత దివ్యంగా ఉంటుంది. ఆ రసాన్ని నేను ఎక్కడ భంగపరుస్తాను అని చెప్పట్లేదు నా మాటలతో, చదవలసిందే. అంత అత్యద్భుతంగా చూపించారు. అది చదివితే చివరికి వచ్చేటప్పటికి కళ్ళ నీళ్లు జారుతాయి మనకు, అంత గొప్ప ఆయన యొక్క ద్రష్టత్వం, అటువంటి శక్తి. ఆ శక్తి కలిగి ఆయన యొక్క సర్వజ్ఞత్వం కూడా అందులో నిరూపణ చేస్తారు ఆ మహాత్ములు. అలా ఒకసారి జరిగిన మరొక ఘటన కూడా చెప్తున్నాం. వారు చెప్పింది అందులోనే ఉన్నది, భద్రంగా చూసుకుందాం. ఒక చిత్రమైన అంశాన్ని ఈ మధ్య నేను తెలుసుకున్నాను. ఒక సామవేద పండితుడు కుర్రవాడు స్వయంగా కట్ట తడితో చెప్పినటువంటి ఘట్టం ఇది. వినగానే మరొక్కసారి పరమాచార్యులు వారి యొక్క పాదాలని గట్టిగా మనస్సులో తలంచుకోవడం జరిగినది. ఒకప్పుడు పరమాచార్యులు వారు తన పర్యటన చేస్తూ ఉండగా తమిళనాడులో ఒక పల్లె ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో అక్కడొక చిల్లర కొట్టులో, కిరాణా కొట్టులో నెల జీతానికి పనిచేస్తున్నటువంటి ఒక పేద బ్రాహ్మణుణ్ణి, నువ్వేదో కాస్త చదువుకున్నావు కదా, గురుగారు వస్తున్నారు, మన ఊళ్ళో పెద్ద చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, నువ్వు కాస్త పూర్ణ కుంభం పట్టేటప్పుడు 4 వేద మంత్రాలు ఏమనంట రా అని పిలిచేటండి. ఎవరిని? చిల్లర కొట్టులో పనిచేసేవాడు పేద బ్రాహ్మడు. ఆయన వచ్చాడు అక్కడికి. సరే, పట్టారు పూర్ణ కుంభం. ఆయన తనకొచ్చిన వేదం చదివాడు. గురువుగారు అన్నట్టు ఏ శాఖ ఇది అని అడిగట. గురువుగారి చేత అలా అడిగించేటంత గొప్పగా వేదం చదివాడు అతను. ఆయన మాట చెప్పాడు, సామవేదీయ జైమిని శాఖ అని చెప్పాడు. సామవేదంలో జైమిని శాఖకి సంబంధించినటువంటి మహాపండితుడు అతడు. ఏం చేస్తున్నావు అని అడిగారు. చిల్లర కొట్లో పనిచేస్తున్నాను అన్నాడు. ఏమి ఇదా నీ పరిస్థితి అంటే, నాకు ఈ విద్య కూడి పెట్టట్లేదు, నాకు నేను వల్లె వేసుకుంటున్నాను అన్నాడు. పరమాచార్య హృదయం కరిగిపోయిందండి. అటువంటి ఒక శాఖ అంతరించిపోతుంది. ఇతరు పోతే ఎవరింకా శాఖని ఎలాగా? వెంటనే ఆ మహానుభావుడు చేసిన పని ఏమిటయ్యా? మరి బ్రతుకు కోసం ఎక్కడో బతకాలి కనుక చిల్లర కొట్లో బతుకుతున్నాను. ఇప్పటికీ ఎంతమంది మహాత్ములు ఇటువంటి స్థితులు ఉన్నారో మనకు తెలియదు. వెంటనే పరమాచార్యులు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి మఠ సంబంధ యాజమాన్య వాళ్ళందరినీ పిలిచి తిరుచినాపల్లిలో ఉన్న మన వేద పాఠశాలలో ఈయన్ని ఆచార్యులుగా నియమించండి అని వెంటనే నియమించారండి. ఆయనకు చక్కటి గౌరవము అన్ని సిద్ధించాయి. కొంతకాలం ఆయనకు సమయం ఇచ్చారు. తర్వాత ఆయన వచ్చి, నేను ఒక్కడిని తయారు చేయగలిగాను ఇప్పటికీ అన్నట్ట. ఒక్కడిని. అది ఒక యజుర్వేద విద్యార్థి. అందులో నేర్చుకున్న తర్వాత తిరిగి సామవేదం నేర్చుకున్నాడు, జైమిని శాఖ. కానీ ఆయన దీవించారట, ఒక్కరిని కాపాడినా అది ఇంకా ఎందరినో తయారు చేయగలదని ఆయన అన్నారు. ఆ ఋషివాక్కు ఎంత గొప్పదంటే, ఇప్పుడు ఆ రోజున నేను అతన్ని కలిసిన రోజున ఆ యజ్ఞ సభలో మొత్తం 11 మంది జైమిని శాఖకు సంబంధించినటువంటి సామవేద పండితులు పాల్గొన్నారండి. అది హైదరాబాద్లో ఈ మధ్య జరిగిన శౌర్యాగంలో జరిగిన సంఘటన. సద్గురు శివానందమూర్తి గారి యొక్క నిర్వహణలో జరిగిన శౌర్యాగంలో ప్రత్యక్షంగా నేను చూసిన సంఘటన ఇది.
ఇదొక దివ్య సంఘటన. అంటే ఆ శాఖ శాఖ ఉద్ధరింపబడింది. ఇప్పుడు అందులో అనేక మంది యువకులే ఉన్నారు. ఆనందంగా సగర్వంగా చెప్పదగ్గ విషయం ఏంటంటే అందులో 30% మన తెలుగువారు. అది ఒకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఈ విధంగా ఒక శాఖని ఆయన కాపాడారు. అంతేకాదు ఆయన కాలంలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి అరుదైన శాఖలని ఇక్కడి నుంచి పంపించి విద్యార్థులు నేర్చుకుని వచ్చేటట్టు చేసి విద్యను కాపాడారు. ఏ పరంపరతో వేద విద్య రక్షింపబడిందో ఆ పరంపరతో తిరిగి అదే విధంగా పరంపర సంప్రదాయం దెబ్బతినకుండా వేద విద్యను కాపాడారు. కనుకనే వేదోద్ధారకులు అనడానికి ఎన్నెన్ని ప్రమాణాలు కనబడుతున్నాయో చూడండి. పైగా దీని ద్వారా ఆయనకు మనకు బోధించింది ఏంటంటే ప్రజల్లో కూడా వేదవేత్తల పట్ల భక్తిని ఆయన కలిగించారు. అందుకే ఎప్పుడూ కూడా వేదవేత్తలు మహాపండితులు వాళ్ళని మీరు పాదాక్రాంతాలు నమస్కరించేటప్పుడు వాళ్ళల్లో ఎక్కడైనా కొన్ని లౌకికమైన దోషాలు కనిపించవచ్చు. అంత మాత్రం చేతి ఎంత వేదం చదువుకున్నా వాళ్ళ దుర్లక్షణం ఉందండి అని అనద్దు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి అన్నట్ట, ఏమంటే ఆ పండితుడికి గొప్ప లోభం అండి అన్నట్ట. జరిగిన సంఘటన చూడండి. పండితుడికి పెద్ద లోభం ఉండి అంటే నీ అదృష్టం కొద్దీ ఆయనకు లోభం ఉందయ్యా అని చెప్పాడు. గొప్ప మాట చూడండి, సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ నీ అదృష్టం కొద్దీ ఆయనకు లోభం ఉందిట. ఎందుకంటే ఆయనకి నువ్వు ధనం ఇచ్చి తృప్తిపరచవచ్చు. ఒక వేద పండితుడిని నువ్వు ధనంతో తృప్తిపరచగలిగేవు అంటే ఆ వేద మాత్రం తృప్తిపరిచినట్టే. దానికి అవకాశం అతడు లోభం ఉండడం వల్లే వచ్చింది కదా. అతడు త్యాగశీలి అనుకున్నాడు అనుకోండి, మట్టిని బంగారాన్ని సమంగా చూశాడు అనుకోండి, మరి ఎలా మీరు తృప్తిపరచగలరో చెప్పండి. రమణుల వారి దగ్గరికి వెళ్ళి ఏమిచ్చి ఒక సూట్ ఇస్తారా? ఏమిచ్చి ఆయన తృప్తిపరచగలరో చెప్పండి. ఇక్కడ కనుక మహావైరాగిని తృప్తిపరచడం మహా కష్టం. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది ఏదీ కాదు, నిష్కపటమైన భక్తి. అది మనకు ఉండడం మహా కష్టం. అది చూపించడం అంత తేలిక కాదు. భక్తి ఒక్కటి ఉంటే చాలండి అంటారు. ఏది చూపించండి? భక్తి అనేది ఉందా? శ్రద్ధ అనేదే లేదు. భక్తి దాకా ఎందుకు? మనం దండం పెట్టే దైవం శిల కాదు, సాక్షాత్ భగవానుడిని ఒక్క శ్రద్ధ లేదు మనకి. ఇంకా భక్తి దాకా కబుర్లాడతామా? అందుకే డబ్బు సంపాదించవచ్చు, డబ్బు ఇవ్వచ్చు, కానీ శ్రద్ధ మాత్రం మహా కష్టం అండి. అందుకే ధనం అన్నిటికంటే గొప్పది శ్రద్ధ. అది ఉండడమే మహా కష్టం. అయితే అక్కడ వాళ్ళకి లోభం ఉండడం వాళ్ళకి మంచిదా కాదా మనకు అనవసరం. వాళ్ళ గురించి మనం చర్చ చేయకూడదు. ఇక్కడ దాన్ని కూడా మనం విమర్శించకూడదని చెప్పడమే. అంతేగాని వేద పండితులు లోభం ఉండవలను అని నేను సిద్ధాంతం ఏం పెట్టలేదు. ఇక్కడ వాళ్ళ గురించి మనం విమర్శించకూడదు, అదొక్కటే. వారి విద్యకు ప్రధానం. అలాగే వాళ్ళని అవమానించినా వేదమాత బాధపడుతుంది. ఆ ఘట్టమే ఇందాక చెప్పిన రచనలో. అయితే ఒక వేద పండితుడిని ఒక సామాన్యుడు ఏదో ఉద్ధరిస్తున్నా అని పెద్ద సభ పెట్టి అందులో వేద పండితులందరినీ పిలిపించి అందులో వడ్డన దగ్గర నుంచి ఒక వేద పండితుడిని అవమానించాడు చాలా తక్కువగా. అతడికి పాపం ఏదో తినాలి అని మరికొంచెం ఇవ్వయ్యా అంటే ఆ తిండి కూడా సరిగ్గా పెట్టలేదు. ఇచ్చే దక్షిణ కూడా లోపం చేశాడు. కానీ నేను చాలా పెద్ద వేద సభ చేశాను, చాలా గొప్పది చేశాను, ఇలాంటి వాళ్ళే ఎక్కువ అండి అని మరుసటి రోజు స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రసాదం అంతా పట్టుకొచ్చి నేను గొప్పగా చేశాను అన్నట్ట. చేస్తే ఏం గొప్పగా చేసు, ఫలానా ఆయన్ని అవమానించావు, ఆయనకు సరిగ్గా వడ్డించలేదు, ఇవన్నీ చెప్పారట. ఆయన అక్కడికి ఎలా వచ్చారు చూసారా? అక్కడ ఈయన సర్వజ్ఞతాగుణం ఎంత కనబడుతున్నదో దీన్ని కూడా అంత విధంగా పరిశీలించవలసిన అంశం ఉన్నది. అటువంటి వ్యక్తిత్వం, ఆ సర్వజ్ఞతాగుణం. పైగా అందువల్ల మనకు తెలియజేస్తున్నది ఏంటంటే వేదాన్ని, వేద పండితుల్ని అవమానించరాదు. అంటే వేద పండితుడు ఒక డిగ్నిటీ, ఒక గౌరవం, ఒక స్థానం ఆనాటి కాలం నుంచి ఉన్నది. కానీ క్రమక్రమంగా ఇదానీంతన అని చెప్పినట్లుగా నేటి కాలపు విషవాయువుల వేడికి ఆ గౌరవం తగ్గిపోతుంటే తిరిగి ఆ ప్రతిష్టను నిలబెట్టినటువంటి మహనీయులు జగద్గురువులు. అందుకే ఉద్ఘుష్య వేదాధ్యయన ప్రభావం, వేదాధ్యయన ప్రభావం ఎంతటిదో గురువులకు చెప్పారు, విద్యార్థులకు చెప్పారట. ఎందుకంటే ముందు వారికి వారి విద్యపై గౌరవం కలగాలి, అలాంటిది కల్పించారు. పైగా మరొకటి, తపస్సు చేసేవాడికి, వేదాన్ని అధ్యయనం చేసేవాడికి చరిత్ర చాలా అవసరం. అంతేగాని మాకు వేద విద్య ఉంది అని ఇష్టానుసారం ప్రవర్తించడానికి లేదు కదా. అందుకు వారికి కూడా ఈయన చేసిన బోధ ఏంటంటే ఆచారహీనం నపునంతి వేదాహ. సదాచారం లేనప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డానికో, ప్రాణమాన ధన రక్షణకో అబద్ధం ఆడితే ఆ దోషం నుంచి బయటపడడానికి ప్రాయశ్చిత్తంగా సరస్వేష్టి చేసేవారు. అంటే తపస్సును ఎంత కాపాడుకునేవారో అర్థం చేసుకోండి ఇక్కడ. అందుకే నీరసంతో కృంగిపోయి పడిపోయిన దశరథుణ్ణి వర్ణిస్తూ వాల్మీకో మాట అంటాడు, అసత్య దోషం తగిలిన ఋషిలా తేజోహీనుడై ఉన్నాడని వర్ణించారు. ఎంత గొప్ప మాట ఇది! ఋషి గొప్పవాడే, అసత్య దోషం వల్ల తేజోహీనుడైపోయిట. అందుకే ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి పవిత్రమైన జీవితం ఉన్నవాళ్ళు అనేది ఆయన ప్రత్యేకంగా వేదాన్ని అధ్యయనం చేసే వాళ్ళకి బోధించేవారు ఆయన.
ఎందుకంటే వేదాన్ని చెప్తున్నాము అంటే అదేదో బ్రతకడానికి పనికొచ్చే ఒక విద్య మాత్రమే కాదు, నీ బ్రతుకుని బాగు చేసి కైవల్యాన్ని ఇవ్వగలిగే విద్య అది. అందుకు నువ్వు పవిత్రంగా జీవించాలి అని వీళ్ళకి కర్తవ్యాన్ని చెప్పారు. వేదం పట్ల, వేద పండితుల పట్ల గౌరవం చూపించాలని సమాజానికి అంత బోధ చేశారు. వేదాధ్యయన శీలులకు అటువంటి బోధ చేశారు. ఈ బోధ చేయడంలో ఆయన స్వయంగా పాటించే నియమాలు చూడండి. ఒక యతిగా ఆయన ఉన్నప్పుడు యతి ధర్మంలో ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నారు. అంతేకాదు, ఒక మహాయోగులు ఎవరి గురించి అయితే మనం గుహల్లో, హిమాలయ పర్వతాల్లో, సిద్ధభూముల్లో ఉంటారని చెప్తామో, ఎవరిని మనం మామూలు కంటితో చూడలేమో అటువంటి వాళ్ళు ఈ భూమిలో మనకు కనబడరు సాధారణంగా. యతీశ్వరులు, మహాత్ములు కనబడవచ్చు, కానీ అటువంటి సిద్ధులు సర్వాశ్రమ అతీతులు. చూడండి, ఒకసారి దత్తులు వారిని అడిగేట, మీరు చూస్తున్న పద్ధతి చూస్తే 4 ఆశ్రమాల్లో దేనికి చెందట్లేదు, మీరు ఏ ఆశ్రమం వారని అనగట్ట. 4 ఆశ్రమాలు దాటిపోయిన తర్వాత వాడిని అన్నట్టే. వీళ్ళని అత్యాశ్రమి అంటారండి. యత్యాశ్రమం వేరు, అత్యాశ్రమం వేరు. యత్యాశ్రమం అంటే సన్యాసాశ్రమం, అత్యాశ్రమం అంటే 4 వర్ణాలకు అతీతమైన అవధూత స్థితి. ఇది మనం యూనిఫారంతో తెచ్చుకోలేము, మంత్రాలతో తెచ్చుకోలేము, తంత్రాలతో తెచ్చుకోలేము, కర్మలతో తెచ్చుకోలేము. అది రావడం మహా కష్టం. అత్యాశ్రములు, ఈ అత్యాశ్రములు మన సామాన్య జీవితాల్లో కనబడరు. వారు కేవలం ప్రచ్ఛన్నంగానే ఉంటారు, కానీ వాళ్ళ తపస్సుతో మనం కాపాడబడుతున్నాం. అలాగా అత్యాశ్రమ స్థితిలో ఉన్న మహాత్ముడు యత్యాశ్రమాన్ని స్వీకరించి వస్తే ఎలా ఉంటుంది అని ప్రశ్న వేస్తే దానికి సమాధానమే పరమాచార్య వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన యొక్క మనస్థితి అత్యాశ్రమ స్థితి. ఆయన ఉన్నది యత్యాశ్రమంలో. యత్యాశ్రమంలో ఉన్నప్పుడు యతి ఆశ్రమానికి ఎన్ని కఠోర నియమాలు ఉన్నాయో అవి ఎక్కడ అతిక్రమించకుండానే ఉన్నారు. అదేగాని అత్యాశ్రమానికి చెందిన వాడిని కనుక నాకే నియమాలు అక్కర్లేదు అని అనలేదు ఆయన. అది చూడండి, ఆయన అత్యాశ్రమ స్థితిలో ఆయన ఉంటూనే యత్యాశ్రమానికి ఏవే నియమాలు అవసరం అవన్నీ పాటించారు. ఆయనకు కూడా సర్వజ్ఞత్వం ఉంది, సర్వాంతర్యామిత్వం ఉన్నది, సర్వవ్యాపకత్వం ఉన్నది. ఒక్కొక్కప్పుడు ఆయన పల్లకీలో లోపలికి వెళ్ళడం, అమ్మవారిని ధ్యానించడం చూసిన వాళ్ళు తర్వాత పల్లకీలో ఉన్నారేమో అని తెర తీస్తే ఉండేవారు కాదు. పల్లకి మూసి ఉండేది, తర్వాత లేరు కదా అని అటు ఇటు వెతికితే మళ్ళీ అందులోనే కనబడేవారు. అంటే మనం అత్యాశ్రమ స్థితిలో అవధూతులు ఏ విధంగా అయితే అక్కడికక్కడే అదృశ్యమవుతూ ఉంటూ కనబడినివ్వకుండా చేసేవారో అది అలాంటి అవస్థ. ఒకప్పుడు ఆయన పల్లకీలో ఉండగా మోసుకు వెళుతూ ఉన్నట్ట బోయిలు. ఆ బోయిల్లో కన్నయ్యన్ అనే ఒక బోయి చాలా గొప్ప భక్తుడు స్వామివారికి. ఆయన అది మోస్తూ అనుకున్నాడు, ఏమిటి వాళ్ళ చాలా బరువుగా ఉంది పల్లకి అంటే గురుగారు లేరనమాట అనుకున్నాడు. గురువుగారు ఉంటే తేలిగ్గా ఉంటుందిట, గురువుగారు లేకపోతే బరువుగా ఉంటుందిట. వెంటనే ఆయన నియమం ప్రకారంగా అక్కడ మడిలో ఉన్న వాళ్ళని పిలిచి లోపల గురువుగారు లేనట్టున్నారు చూడండి అన్నట్ట. వెంటనే వాళ్ళు చూస్తే లేరు. ఎక్కడున్నారు, మనమేం తప్పు చేసామా, అలిగి వెళ్ళిపోయారా అని వెళ్తూ ఉంటే ఒక చెట్టు నీడన ఆయన ప్రచ్ఛన్నంగా ఉన్నట్టండి. అక్కడ ఆయన వద్దకు వెళ్ళి, అయ్యా ఇటువైపు మా స్వామీజీ రావడం చూశారా అంటే లే అన్నట్ట. లేదే అని ధ్వని బట్టి నవ్వు బట్టి కొంచెం పరకాయని చూస్తే ఆయనే. వెంటనే మహానుభావ నమస్కారం చేసి, ఏం తప్పు చేసామయ్యా అన్నట్ట. ఎన్ని లీలలో. స్వయంగా ఒకరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, మా ఇంట్లో గురువుగారు ఉన్నారండి అని. ఎక్కడున్నారు అంటే మా ఇల్లంతా ఖాళీ చేసి శుద్ధి చేసి వాళ్ళకి ఇచ్చేసాం, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అయితే పొద్దున గురువుగారి దర్శనం కోసం తెల్లవారుజామున మేము వచ్చేటప్పటికి గురువుగారు ఏ గదిలో ఉంటారని చెప్పారు, గదిలో లేరు. అందరూ హడావుడి పెడతారు. మేము చూస్తే ఆయన అక్కడి నుంచి ఆ పెరట వైపు నుంచి నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఒక వృక్షం కింద కూర్చున్నట్టు. ఇంకో చోట ఆశ్చర్యపోయాం, అంత ఇల్లు అద్భుతంగా ఆయనకు అప్పచెప్తే ఆయన అదంతా విడిచి గోశాలలో కూర్చుని అక్కడ ఆయన అది కూడా ఒక పరచి ఉన్నటువంటి దర్భాసనం మీద కూర్చుని ఆయన నిద్ర లాంటి సమాధి స్థితిలో ఉన్నట్టు. ఏమిటది అంటే ఎటువంటి స్థితి అది? శీతోష్ణ సుఖదుఖాలకి అతీతమైన ఆ స్థితి. అంతేకాదు మీకు కనకాభిషేకం చేస్తానని పెద్ద ఒక ఆయన చాలా కోరుకున్నట్ట. ఆయన వద్దయ్యా అని ఎంత చెప్పినా వెళ్ళలేదుట. ఆఖరికి చేస్తానంటే రా చెయ్యన్నట్ట. తిన్నగా తీసుకెళ్లి గోశాలలో కూర్చోబెట్టారు. ఆయన కూర్చునిపోయారు. ఆయన కూర్చున్న తీరు రకరకాలు ఉంటుందండి. ఎలా కూర్చున్న అద్భుతమైన దక్షిణామూర్తిలాగా ఆయన కొన్ని ఆసనాలు వేస్తారు. ఆయన చిత్రపటాలు మీరు చూసినట్లయితే ఆసనాలు వేసిన తీరున్నదే అది యోగాసనాలు, మనం అనుకుంటున్న యోగాసనాలకు పై ఆసనాలు. ఏ ఆసనం వేస్తే కుండలిని జాగరణ చెంది హఠాత్తుగా సహస్రారం దగ్గరికి కూర్చుంటుందో ఆ ఆసనాలు ఆయన వేస్తారు. అది ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి ఆసనాల్లో ఒక ఆసనం వేసుకున్న వాళ్ళు ఈ కాంచీపురంలో ఒక్కరున్నారండి. అలా కానీ కూర్చుంటే కుండలిని జాగరణ జరుగుతుంది. మళ్ళీ మీరు చూసొచ్చి ప్రాక్టీస్ చేస్తారంటే నేను చెప్పను, ఎందుకంటే అది అలా ప్రాక్టీస్ చేస్తే ఒకదారు కూడా జరగచ్చు. ఆ ఆసనం వేయగలిగిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు కాంచీపురంలో. అలాగే యుగాల నుంచి కూర్చోగలరు వాళ్ళు.
కూర్చునే ఉన్నారు. ఎవరో తెలుసా? కామాక్షిదేవి. ఆవిడ కూర్చుంది అలాగా. ఆ ఆసన స్థితి వేరు. అదంతా కూడా కేవలం శాస్త్ర పరిభాష కనుక నేను సభల్లో చెప్పను. అలాంటి ఆసనాలు కొన్ని ఉన్నాయి. అవి వేయగలిగితే మళ్ళీ ఈయన వేయగలరండి. ఆ కూర్చున్న తీరు అనేక రకాలు ఉన్నాయి. అభినయించడం కూడా సాధ్యం కాదు ఎవరికైనా. అనుకుంటూ ఉంటే తన్మయత్వం చేత ఏవో భంగిమలు వచ్చేస్తాయి, కానీ తప్పు అనుకరణకు కూడా సాధ్యం కాదు అవి. అలా కూర్చున్నట్టు కూర్చుని వెయ్యి పోయి అన్నట్టు. ఏమిటండి, మనం స్నానానికి కూర్చున్నప్పుడు కుంకుడికాయలు పోయినట్టు అన్నారు. లేదు, కనకాభిషేకానికి. మనకు ఆ కనకాభిషేకం అనగానే ఎన్నుంటాయో అబ్బో. ఆ మహానువాడు అక్కడ పోయి అన్నట్ట. మరి ఆయన ఒప్పుకోవడమే మహాభాగ్యం. వేసేటండి, భయపడుతూ వేశారు. వేస్తే ఆయన ఏం చేశాడు కదా, మొత్తం ఇలాగ అన్నారండి. ఆ వేసిన బంగారు పువ్వులన్నీ పేడ మీద పడ్డాడు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి విప్రులు పిలిచి చక్కగా ఏరుకుని తీసుకెళ్ళని చెప్పారు. ఎంత గొప్ప విషయం ప్రసాదం అది. అంటే సమలోష్టాస్మ కాంచన అని చెప్పినటువంటి ఆ అత్యాశ్రమ స్థితిని ఏమని వర్ణిస్తారో మీరు చెప్పండి. ఇక్కడ అటువంటి ఆ తత్వం కేవలం బ్రహ్మమును తప్ప మరి దేన్ని చూడనటువంటి వాళ్ళు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్లుగా సుఖయోగిందుల వరే బ్రహ్మజ్ఞులైన అవధూత స్థితికి చెందిన వారు ఈ అత్యాశ్రమంలో ఉన్న అలాగే ఉండేవారు. అది గొప్ప విషయము. లేకపోతే ఏ మానవ మాత్రుడికి సాధ్యం కాని ఉపవాస వ్రతాలు ఏమిటి, ఆ విషయములు ఏమిటి, అనుగ్రహాలు ఏమిటి, పైగా ఎన్ని మహిమలు చూపిస్తున్నా తాను మహిమలు చూపిస్తున్నాను అన్నట్టు ఎవరికి చూపించలేదు. ఆ చూపించిన తీరుని వర్ణిస్తూ అంటారు పురుషోత్తం గారు, లోక కళ్యాణ కార్యాణం అంగత్వేనైవ నాణ్యధ అద్భుతాన్ని ప్రవర్తంతే తస్మాత్ కీర్తి పరాన్ముఖాత్. ఆయన దగ్గర ఉన్నది కీర్తి పరాన్ముఖత. ఆయనకి మహిమలు ఉన్నాయండి అని ఇంకోళ్ళు అనుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కీర్తి పరాన్ముఖత. కానీ లోక కళ్యాణ కార్యముల్లో అంగములుగా చూపించేసేవట అనేక మహిమలు. ఒకప్పుడు వారు ఇక్కడ ఈ పీఠంలో ఉండగానే ఎవరో దర్శనానికి వచ్చి, మా ఇంట్లో ఏదో ఒక పిశాచ శక్తి ఉందని అనుమానం అండి. కొందరిని మేము అడిగితే వాళ్ళు చెప్పారు, ఉన్నది అని చెప్పారు. వాళ్ళు ఎలా పరిహరించుకోవాలో మాకు తెలియట్లేదు. ఎలా అంటే మా ఇంట్లో ఏమైనా వస్తువులు పెడితే అవి ఉన్న చోట ఉండకుండా పోతున్నాయి. పిశాచాలనే గ్యారంటీ మనుషులను ఎవరిని అనుమానించలేదా అని ఎవరైనా అడిగితే ఫస్ట్ చేసే పని ఇంకోళ్ళని అనుమానించడం మనం. అందుకే అది ప్రత్యేకంగా లేదు. అనుమానాలు పరీక్షలు అయిపోయాయి. ఆఖరికి బీరువాలో వేసి లాకర్లో పెట్టి తాళాలు వేసినటువంటి వస్తువులు కూడా కనపడకుండా పోతున్నాయి. ఇంట్లో ఏవో దరిద్రాలు, అనారోగ్యాలు ఎక్కడికక్కడ. పైగా అవి ఎలా ఉంటాయంటే అన్న పదార్థాలు వడ్డిస్తే చివికిపోయినట్లు అయిపోతున్నాయి. ఇలాంటి పిశాచ శక్తులు ఉన్నాయన్నారు. ఆయన వింటూ ఉన్నారు. అక్కడ ఒకరు కూర్చొని గురువుగారి తృప్తి కోసం లలితా శాస్త్రం చదువుతూ ఉన్నట్ట. చూడండి ఎలా చెప్తారో మందులు ఆయన చెప్పే తీరు. వెంటనే అదిగో ఆపన్నట్ట. ఆ చదువుతున్నవాడు మధ్యలో అతను ఆపాడు. ఎక్కడ ఆపాడు అని అడిగట. ఈ ప్రశ్న వేసిన వాడు ఏ శ్లోకం దగ్గర ఆపాడో చెప్పారు. ఆ శ్లోకం ఆయన దగ్గర అడిగి రాసుకుని కొన్ని మాలు జపం చేసుకో అన్నట్టు. అంతే. అతడు ఆ శ్లోకాన్ని జపం చేసుకున్నాడు. తీసుకువెళ్ళి ఆ పిశాచ ప్రభావం అంతా ఇంట్లోంచి పోయిందిట. అంటే లలితా సహస్రనామాలకి అంత శక్తి ఉందో ఆయన చూపించారు. సహస్రనామాలకు అంత శక్తి ఉంది, కానీ తన తపస్సుని ఆ నామాల్లో పెట్టి అతనికి ఉపదేశించారు. ఇది రహస్యం. అంతేగాని నువ్వు చదువుకో బాగుపడతావు, నేను చెప్తున్నాను కదా, ఏదో కుంకుమ కూడా ఇస్తున్నాను తీసుకెళ్ళు, ఏమీ లేదు అక్కడ. ఎలా ఉంటాయి వారి యొక్క మహిమలు చూడండి ఇక్కడ. అంతేకాదు ఒక పల్లెటూరు వాళ్ళు వచ్చి మా ఊళ్ళో వర్షాలు కొన్ని ఏళ్ళు అయ్యింది, కరువు కాటకాలతో బాధపడుతున్నాము అంటే ఏమన్నారంటే, మీ ఊర్లో శివాలయం ఉంది కదా అన్నట్టు. ఆయన ఇలాంటి భలే చెప్తారండి. మీ ఊరిలో ఫలానా వీధిలో ఫలానా ఆలయం ఉంది, దాని క్రింద ఒక యంత్రం ఉంది చూసావా అన్నారు. అని ఊరు వెళ్ళింది లేదు, పెట్టింది లేదు. ఆ సర్వజ్ఞత్వానికి ఎన్నున్నాయి ఉదాహరణలు. సరే, మొత్తానికి మీ ఊళ్ళో శివాలయం ఉంది కదా, ఉంది. ఆయనకి 108 అభిషేకాలు చేయి, పొద్దుట్టుండి సాయంత్రం వరకు శివనామస్మరణ చేయన్నట్ట. అంతే. వాళ్ళు ఆ పని చేశారు, కుంభవృష్టి కురిసింది. అంటే నేను ఇది చెప్పదలుచుకున్న ఆయన మహిమ, అందులో సందేహం లేదు. కానీ తన మహిమని ఒక పరంపరాగతమైన అనుష్ఠానంలోని ప్రవేశింపజేసి అందించడం వల్ల ఆయన చేసిన పని ఏమిటి? ఇటు గురుభక్తిని ఎంత చూపించారో అదేవిధంగా సంప్రదాయం పట్ల, మన ఋషులు ఇచ్చినటువంటి శాస్త్ర విషయముల పట్ల అంత భక్తిని కలిగించారా లేదా వీళ్ళల్లో? అదండి మహిమ చూపించారంటే. అవతల వారిలో మన సంప్రదాయం, అనుష్ఠానం వీటిపై శ్రద్ధను కలిగించాలి. అది గురువైన వాడు, అవతార పురుషుడైన వాడు తనకి భక్తుల్ని తయారు చేసుకోడు, భగవంతుడికి భక్తులుగా మార్చుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళే భగవద్ అవతారం. ఇప్పుడు మీరు కృష్ణావతారం చూడండి, రామావతారం చూడండి, వీళ్ళన్నిట్లోని ఇవే కనబడతాయి. అది మన పరమాచార్య వారి యొక్క జీవితంలో కనబడుతున్న అద్భుతాల్లో ఒకటి. ఇలాగా వారి లీలల్లో ఎన్నెన్ని మనం చూడగలమో, ఇంకా ఎన్ని చూడాలన్నా మిగిలింది ఒక్కరోజు. తిరిగి రేపటి రోజున సమావేశమై ఈ వేదోద్ధరణ చేసినటువంటి శ్లోక భాగాన్ని మనం పూర్తి చేసుకుని
తత్ర తేషాం స్మృతి జ్ఞానం పరీక్ష ప్రాభృతం మహత్ అర్హేభ్యో బాలకేభ్యస్స ప్రదదాత్యమితాదరాత్. ఈ మాట ఆయన వేదోద్ధరణ చేసేటప్పుడు ఎలా చేశారంటే, వేదముల్లో చక్కటి శిక్షణ పొంది పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి స్వయంగా బహుమతులిచ్చి బిరుదులిచ్చి ఆదరంగా వాళ్ళని గౌరవించారట. ఎందువల్ల పనిచేశారు? ఎందుకంటే ఇప్పటికీ వేదాలని వాటిని గౌరవించే పెద్దవాళ్ళు అనుకుంటున్నటువంటి సో కాల్డ్ సోఫిస్టికేటెడ్ రిచ్ క్లాసు ఇత్యాదులు మీరు ఎన్ని చెప్పండి, అధునాతనలకు భావం ఉన్నది. వేద విద్య ఇవన్నీ దేనికి పనికిరాని విద్యలోని భావం ఉన్నది, ఒప్పుకోండి. లేదా ఎంసెట్లో వాటిల్లో మంచి స్థితి పొంది ఆ తర్వాత ఇంజనీరింగ్లో వాటిలో మంచి ర్యాంకులు కొన్ని, ఆ తర్వాత అమెరికాల్లో చదివిన తమ పిల్లలే మేధావులు, కానీ వేదం చదువుకుని వల్లె వేస్తూ చక్కగా చెప్పేటువంటి వీళ్ళు ఏదోలేండి అనే భావం ఉందా? కానీ మీరు అనుకుంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల కంటే వేద విద్యార్థి ఇంకా గొప్పవాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొత్తం విద్యని సస్వరంగా పట్టి ఉంచాడు. దాని తర్వాత దాని ప్రయోగ వైఖరి ఒకటేమిటి, వేద విద్య అంటే సామాన్యం కాదు. అందుకు ముఖ్యంగా వేదాన్ని ఉద్ధరించేటప్పుడు ఎన్ని ప్రణాళికలు, ముందు సమాజానికి దాని మీద గౌరవం కల్పించాలి, అది కల్పించాలి. అధ్యాపకులకి గౌరవం కల్పించారు. నేర్చుకుంటున్న విద్యార్థికి ముందు వాళ్ళకి ఇన్ఫీరియారిటీ ఉండకూడదు. తాము నేర్చుకుంటున్న విద్య గొప్పది అనే భావం వాళ్ళకి కలగాలి. ఆ విద్యలో అప్పుడు వాళ్ళకి ఇంకా ఉత్సాహం కలుగుతుంది. అందుకని ఏదో మా వాడు వేదం చదువుకుంటున్నాళ్ళండి అని నీరసంగా చెప్తూ ఉంటారు. అలా చెప్పకూడదు. మా వాడు వేదం చదువుతున్నాడని సగర్వంగా చెప్పగలగాలి. వాళ్ళు నేను వేదం చదివానని వీడు సగర్వంగా చెప్పాలి. ఇక్కడ ఆ గౌరవం విద్యార్థికి తన విద్య పట్ల కలిగేలా చేయడం కోసం గురువు గారు ప్రవేశింపజేసిన పథకములు ఎన్నెన్నో. వారికి ఆ విధమైనటువంటి సన్మానాలు చేయడం, బిరుదులు ఇవ్వడం, వాళ్ళకు వ్యవస్థని కల్పించడం, ఉపాధిని కల్పించడం ఇన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అనేక ఆలయాల్లో వేద పండితులు పోషింపబడుతున్నారంటే దానికి సంబంధించినటువంటి ప్రేరణ ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు లాంటి మహాత్ముల ద్వారా దేవస్థానాలకు కల్పన చేసి మన దేవాలయ వ్యవస్థలో దాన్ని ఏర్పాటు చేయించినటువంటి మహాత్ములు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారే. ఇది తెలుసుకోవాల్సింది. ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు ఆ రోజు ప్రత్యేకించి వెళ్ళి పనిచేశారు. ఇప్పుడు అందుకే ప్రతి దేవాలయంలో ఆంధ్రదేశంలో కానీ ఇత్యాది ప్రాంతాల్లో ఒక వేద పారాయణ దారు ఉంటాడు. అతను చక్కటి జీతం, స్కేల్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఆయన యొక్క అనుగ్రహం. అందుకే పరసహస్ర సంఖ్యాకా బాలా ఏవం సుసంస్కృతా బహుప్రాంతేషు వర్తంతే యన్యేషాం మార్గదర్శకాహ. వారి వద్ద ఈ విధంగా శిక్షణ పొందినటువంటి వారు వేల కొలది అనేక చోట్ల ఉన్నారు అని ప్రత్యేకించి వేద ధర్మ రక్షణ గురువుగారు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తుంటే ఒక అయగ్రీవ స్వామి వారు, ఒక వ్యాసదేవుడు, ఒక కృష్ణ పరమాత్మ, ఒక మత్స్య రూపము, ఇవన్నీ కూడా మనకి గురువుగారిలో కనబడుతున్నాయి. అందుకు వేదోద్ధారకులైనటువంటి జగద్గురువుల్ని ఈరోజు మనం దర్శించాం. కనుక ఈరోజు మనం ధర్మరక్షణ కోసం కేవలం పాటింపజేయడమే కాకుండా పాలనా వ్యవస్థలోకి కూడా తన శక్తిని ప్రసారింపజేసి ధర్మరక్షణ ఎలా చేశారు రాజ్యాంగ నిర్మాణంలో అది చెప్పుకున్నాం. దాని తర్వాత వేదరక్షణ ఎలా చేసుకున్నారో చెప్తూ ఈ రెండిట్లో అనుబంధంగా మనం ఆయన జీవితంలో కొన్ని ఘట్టాల్లో మహిమా వైభవాలు కూడా ప్రస్తావన చేసుకున్నాం. అటువంటి ఆ మహానుభావుల యొక్క దివ్య చరణాలకు నమస్కరిస్తూ మళ్ళీ గురువుగారి గురించి చెప్పుకోవాలంటే రేపు ఇదే సమయంలో, రేపు ఒక్కరోజే మనకు అవకాశం ఉన్నది. సాయంత్రం మనం అమ్మవారి గురించి 6 గంటలకు కామాక్షిదేవి మందిరంలోని నవరాత్రి మండపంలో ఆ కోనేటి సమీపంలో కామాక్షి వైభవాన్ని చెప్పుకోబోతున్నాం. మళ్ళీ సాయంత్రం కలుసుకుందాం. సర్వం శ్రీ చంద్రశేఖర గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.